కన్ఫ్యూజ్ అవుతాను. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటాము అంటే మన కర్మ, దాన్ని రివర్స్ చేసుకోవడానికి ఏంటి పద్ధతి. సో కర్మ అంటే ఏంటి అంటే అమ్మ, మన లైఫ్ లో కొన్ని ప్రారంభం ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, సో ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ప్రారంభం క్లియర్ చేసుకోవడం కోసం మనం జన్మెత్తుతాం. ఈ ప్రారంభం అనేది ఏంటి అనే దానికి ఒక ఆన్సర్ ఏంటి అంటే, మీ మీ జీవితంలో ఒక గాఢబద్ధ సమస్య ఉంటుందన్నమాట. ఒకటి రిపీటెడ్ గా మీకు ఒక విషయం జరుగుతూ ఉంటుంది. అది జరుగుతున్నప్పుడు మీరు దాన్ని తప్పించుకోలేక, లేదు దాంతో మీరు ఇంకా కొట్లాడలేక అలసిపోయి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రవర్తించడము, లేదంటే డిఫెన్సివ్ అయిపోయి పక్కనోళ్ళని అణిచేటట్టుగా మాట్లాడడము. ఐదర్ యూ విల్ బికమ్ సైలెంట్ ఆర్ యూ విల్ మేక్ అదర్ పీపుల్ సైలెంట్. ఐదర్ యు ఆర్ ఎట్ లాస్ ఆర్ యూ విల్ మేక్ అదర్ పీపుల్ సఫర్ వితౌట్ యువర్ నాలెడ్జ్. ఇవన్నీ సబ్ కాన్షియస్ గా జరిగే యాక్షన్స్ అండి. నథింగ్ ఈజ్ ఇంటెన్షనల్. అస్ సచ్ యు ఆర్ వెరీ గుడ్ పీపుల్. మనం ఎవరికి చెమకు కూడా మనం ఎవరికి హాని చేయాలి అని అనుకోం. బట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రారబ్ధ we are put under certain situations which will lead us into suffering. ఆ సఫరింగ్ అనేది సమ్ టైమ్స్ ఒక ఎపిసోడ్ కావచ్చు, సమ్ టైమ్స్ ఇట్స్ ఎ రిపిటేటివ్ ప్యాటర్న్. ఒకసారి ఇది కాగానే ఇంకొకటి వస్తుంది, ఇది కాగానే ఇంకోటి వస్తుంది, ఇది కాగానే ఇంకోటి వస్తుంది. సో ఏది మనకేంటి అసలు రెస్ట్ లేదా, ఈ సమస్యకి మనకి పరిష్కారమే లేదే అన్నట్టు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఎల్స్ అర్థం కూడా కాదు, ఎందుకు ఇలా ఈ జీవితం ఇలా, నేను ఎవరికి ఏది చేయలేదు కదా, వై యామ్ ఐ గోయింగ్ త్రూ దిస్ అన్నట్టు అనిపిస్తుంది. రీజన్ ఏదన్నా, విషయం ఏదైనా, సఫరింగ్ అనేది కామన్. సో ఈ సఫరింగ్ అనే దాన్ని మనము బయటికి పడాలి అంటే మొదట మనం చేసే ప్రక్రియ ఏంటంటే భయపడటం. సో భయపడిన రోజులు మనకి ఏ దానికి సొల్యూషన్ దొరకదమ్మా. అంటే ఆ భయాన్ని అధిగమించడం, ఆ జర్నీయే మనకి ఇప్పుడు నేర్చుకోవాలి. సో స్టెప్ 1 ఏంటి, సప్తసతి నేర్చుకున్నాను. సో నేను మీలో చాలా మంది సప్తసతి చేశారు అని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 11 సార్లు పారాయణం చేశారు అని నేను భావిస్తున్నాను. ఓకే, దట్స్ ద కండిషన్ ఆల్సో ఐ టోల్డ్. అమ్మా నేను ఈ క్లాస్ తీసుకోవాలి అంటే ఈ క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు అట్లీస్ట్ కొన్నిసార్లు చదివినట్టు చూడు అని చెప్పాను. ఎందుకనంటే దానికి రీజన్ చెప్తాను మీకు. మీకు ఆన్సర్స్ దొరకలేదు అంటే మరి అప్పుడు మనం గాడ్స్ ఎనర్జీని యాక్సెస్ చేసుకోవాలి కదా సమ్ డే, వన్ డే. అందుకని అది తప్పదమ్మా. మన అమ్మవారి యొక్క దీవెన లేకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫైండ్ ఆన్సర్స్. ఎందుకు ఇది జరగట్లేదు, నా లైఫ్ లో ఇది ఎందుకు జరుగుతోంది, వీటన్నిటికీ ఆన్సర్స్ కనపడడం. ఇదేదో నేను చాలా డార్క్ గా ఉన్నాను అనిపిస్తుంది ఈరోజు. కొంచెం లైట్ లో కూర్చుంటా. ఇప్పుడు కొంచెం లైట్ గా కనిపిస్తున్నాను కదా. నాకు ఇంకా కాశీలో జరిగిన నొప్పులు తగ్గలేదండి, ఒళ్ళంతా నొప్పులు. అయితే మీతో మాట్లాడితే కొంచెం హాయిగా ఉంటుందని క్లాస్కి వచ్చేసాను. సో సో మన ప్రారంధంలో జరిగే విషయాలు ఏంటంటే మనల్ని ఒక్కొక్క సమస్య లాగా మనల్ని బాధిస్తాయి. అది మనీ కావచ్చు, జాబ్ కావచ్చు, కెరియర్ స్టాగ్నెన్సీ కావచ్చు, రిలేషన్స్ బాగుండకపోవచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్, ఆడబిడ్డలు, అత్త మామ, ఫ్రెండ్స్, కలీగ్స్ బాగుండకపోవచ్చు. కొన్నిసార్లు మనం మోసపోవచ్చు. కొంతమంది మనకు సంబంధం లేని వాళ్ళు మనల్ని మోసం చేసేసి ఉండొచ్చు, డబ్బు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ. హార్ట్ బ్రేక్స్ కావచ్చు. కొంతమందికి పెళ్ళే కాదు, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ నాకు పెళ్లి సంబంధాలు కుదరకపోవచ్చు. కొంతమందికి పిల్లలు పుట్టకపోవచ్చు. కొంతమందికి పుట్టిన పిల్లల్లో కొంచెం టెంపరమెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి స్పెషల్ నీడ్స్ ఉండే కిడ్స్ పుట్టొచ్చు. కొంతమంది పిల్లలు వాళ్ళకి ఏదో సమస్యతో ఇరుక్కుపోవచ్చు. బాగా నడుస్తున్న జీవితం అండి సడన్ గా అల్లకొల్లంలో అయిపోయింది అని అలా కూడా ఉండొచ్చు. So there's so many reasons how prarabdha manifests in our life. ప్రారంధం అనేది ఇలానే మేనిఫెస్ట్ అవుతుంది, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనే దానికి ఎక్కడ రూల్ లేదండి. అది ఆ ఒక్క రీజన్ తో చాలు మనకి గాడ్ ఉన్నాడు అనే దానికి ప్రూఫ్ అన్నమాట. ఎందుకని అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవుతాము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే అన్ని కాంబినేషన్స్ భగవంతుడు తప్పిస్తే మనకి ఇంకా అన్ని మనం కల్పించుకోవాలన్నా కల్పించుకోలేము. మనం అన్ని సమస్యలు జీవితంలో మనుషులకి. దీన్ని రివర్స్ ఎలా చేసుకోవాలి?
అంటే మనం మామూలుగా మళ్ళా మళ్ళా అదే 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 దాన్ని కొన్నిసార్లు మీకు అది రిపీట్ అనిపించవచ్చు. కానీ ఫస్ట్ అనేది గాడ్స్ గ్రేస్. ఎందుకని? మనకి ఆ సమస్య ఒక సమస్య ఉంది. ఆ సమస్య అనేది రిపిటీటివ్. లేదు నేను దీంట్లో బాధపడుతున్నాను అని కొంతమందికి కూడా అది కూడా అర్థం కాదు. ఇదే జీవితం అని కొంతమంది అలానే నడుచుకుంటూ పోతూ ఉంటారు. అది మాయ. సమస్యే లేదు నాకు అని కొంతమంది అనుకుంటుంటారు. ఉంటుంది వాళ్ళకి సమస్య. కానీ అసలు సమస్యే లేదు నాకు అనుకుని ఒక అవాయిడెన్స్ లోకి అంటే ఇగ్నోరెన్స్ మోడ్ లో వెళ్ళిపోతుంటారన్నమాట. అంత ఆల్ ఈజ్ వెల్ ఇన్ మై లైఫ్ అనుకుంటూ. కానీ సమస్య ఉంటుంది వాళ్ళకి. కానీ అక్నాలెడ్జ్ చేసే ధైర్యం కూడా ఉండదు కొంతమందికి. ఎందుకులే అని చెప్పి మనం వదిలేసుకుని ఎక్కడిదక్కడ కట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అది ఒక పంద. రెండోది నా జీవితం ఇలా అయిపోయింది. నేను ఇలా అయిపోయాను. నాకు ఇంక వేరే గతి లేదు. 24 గంటలు నాకు ఇంకా ఇదే గతి. నేను ఒక బాధితుడిని. జీవితంలో అన్నిట్లోనూ నేను అలసిపోయాను అని అదొక మోడ్. మూడో మోడ్ ఏంటి అంటే మిగతా వాటిల్లో అన్నిట్లోనూ ఓకే. ఒక విషయంకి వచ్చేసరికి నేను నాకు పవర్ ఉండదు అనమాట. పవర్ గానీ, ఎక్స్‌ప్రెషన్ గానీ, లేదంటే నాకు ఫ్రీడము, ఎక్స్‌ప్రెషను, పవరు. ఈ 3 ఉండవనమాట. అర్థమైంది కదండీ! ఫ్రీడము, పవరు, ఎక్స్‌ప్రెషన్. ఓకే. ఒకే ఏరియాలో. కొన్నిట్లో చాలా ఏరియాస్‌లో ఉండవు. కొంతమందికి ఒక ఏరియాలో ఉండదు. కొంతమందికి అన్నీ ఉన్నా లేదు అన్నట్టు ఏదో వెలితి. కొంతమందికి ఏం లేకపోయినా అది నా సమస్య గాదు. అది వాళ్ళ సమస్య. అంటే ఏంటి? అమ్మవారి ఒక స్వామివారి సమస్య. నా జీవితం బాగు చేయడం అనేది వాళ్ళ సమస్య. నాదేది గాదు. కొంతమంది భగవంతుడంటేనే బిలీవ్ జేయరు. వాళ్ళ వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మన జీవితంలో అంటే చెప్పుకోరు. ఇలా రకరకాలుగా మన మానసిక సంస్కారాలనేవి ప్రకటితమవుతూ ఉంటాయి. తద్వారా ఆ కర్మ అనేది మనకి వెలుగు చూడనీయకుండా చేస్తది. అది ఒక పద్ధతి. అంటే ఈ మాయ అనేది. ఆ మాయ ఎంతవరకు ఈ ఈ యొక్క వెలుగుని చూడనీయకుండా ఉంటుంది అంటే మనకు ఆ ఒక అన్‌ఫినిష్డ్ కర్మ అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఒక అన్‌ఫినిష్డ్ బిజినెస్. నేను ఒక జీవితంలో ఒకటి చేశా. ఆ చేసింది దేవుడికి అలైన్‌మెంట్‌లో లేదు. నేను ఒకటి చేయబోయి ఇంకొకటి చేశా. అదే కర్మలా తగుతుంది. దానికి లెసన్ ఏంటి? నేను అది కాస్త ఆగమి అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అదే దాంతో ఇంకొక సిట్యుయేషన్‌లో సమస్య సేమ్. అంటే ఎట్లా అంటే సినిమా మారుతుంది. ప్రాబ్లమ్ ఒకటే. సో వేరే వేరే జనాలు, వేరే వేరే లైఫ్ సిట్యుయేషన్స్, వేరే వేరే కానీ సమస్య ఒకటే. మళ్ళా దాంట్లో ఇదుతాం. మళ్ళా లెసన్ నేర్చుకోవాల. మళ్ళీ ఇది ఈ ఈ బర్త్ అండ్ సైకిల్‌లో ఇరుక్కుంటూ ఉంటాం. దీని నుంచి బయటపడాలి అంటే ఆ జన్మలో నేను ఏం చేశాను? దాన్ని నేను ఎలా కరెక్షన్ చేసుకోవాలి? అప్పుడేం చేశాను? అసలు ఏం చెయ్యాలి? ఈ జన్మలో నేను దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఇది దీని యొక్క సిద్ధాంతం అండి. నేను చెప్పేది అర్థమవుతోందా? తలమించిపోతోందా? ఆల్ అండర్‌స్టూడ్ కదమ్మా! సింపుల్‌గానే చెప్పాలని ట్రై చేస్తున్నా బాగా. ఆ! సో, ఈ ప్రాసెస్‌లో కొంతమందితో మనకి ప్రామిసెస్ ఉంటాయి. అంటే నేను ప్రామిస్ చేశా ఒకరికి. నేనెప్పుడు నేను చూసుకుంటానే అని చెప్పి. ఆ ప్రామిస్ నిలబట్ల. అది ఒక కర్మలాగా ఉంటుంది. కొంతమందికి నీకు నాకు మధ్యలో ఒక అగ్రీమెంట్. నేనిది చేస్తా నీకు, నువ్వు నాకిది చెయ్యి. అది నాతో కావచ్చు. నేనిలా ఉంటాను అని. అది నా అగ్రీమెంట్. నాతో గాకుండా వీళ్ళతో ఇలా ఉంటాను. ఇలా ఉండకూడదు. వీళ్ళతో నేనిలా ఉంటాను లేదా ఉండకూడదు. ఇది కూడా అగ్రీమెంట్. అది నాతో కావచ్చు, గ్రూప్‌తో కావచ్చు, సొసైటీ అట్ ఎ బిగ్గర్ లెవెల్ కావచ్చు. అర్థమవుతుందా? ఇది ఒక పద్ధతి. అంటే ఐ హావ్ అగ్రీమెంట్స్ విత్ myself, with one person or many people. That many can be a group or a society. నెక్స్ట్ వచ్చేసి ప్రెజుడ్యూస్. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు. ఇలా చేస్తే మంచి, ఇలా చేస్తే చెడ్డు అనేది ప్రెజుడ్యూస్.
ఈ ప్రెజడ్యూస్ అనేది కూడా కర్మలాగా ప్రకటితం అవుతుంది. అంటే ఏంటంటే కొంతమంది మనలో నేను న్యాయంగానే ఉండాలి, న్యాయబద్ధమైన సంపాదనే చెయ్యాలి, అన్యాయం వైపు నేను పోను, అన్యాయం వైపు ఎవరైనా నేను పోను, పక్కన వాళ్ళు ఎవరైనా పోతుంటే కూడా నాకు చిరాకు వచ్చేసి చంద్రముఖిని అయిపోతూ ఉంటాను. సో అంతవరకు బాగానే ఉంటానమ్మా, ఒక్క విషయం చూడంగానే నాలో ఒకరు వచ్చేస్తారు బయటికి అని చెప్తుంటాను చూసారా. నేను హోమాల ముందు కూర్చొని చంద్రముఖిని అయిపోతుంటాను చూడండి. మిగతా టైంలో అంతా జోకులు వేస్తుంటా, కానీ హోమాల ముందు కూర్చొని నెట్ అరుస్తూ ఉంటాను, ఇట్లా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పేసి. అలా అక్కడ సో అలా ఒక దగ్గర ఉంటా, ఇంకో దగ్గర అలా ఉండను, ఉంటే నొప్పుకోను, అవి సహించను నేను అని చెప్పేది prejudices అన్నమాట. అంటే ఫిక్స్డ్ నోషన్స్ అబౌట్ థింగ్స్. అండ్ అట్ సర్టన్ టైమ్స్ వీ హ్యావ్ కర్సెస్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ అన్నోన్ కర్సెస్. అంటే ఏంటి? శాపాలు. పీపుల్ నుంచి శాపాలు కావచ్చు, నాకు తెలియని పీపుల్స్ నుంచి కూడా శాపాలు కావచ్చు, నా పితృల నుంచి శాపాలు కావచ్చు, నేను నమ్మిన వాళ్ళ నుంచి శాపాలు కావచ్చు. సో శాపాలు అనేవి డిఫరెంట్ వెరైటీస్. ఇది కాకుండా దేవతా శాపాలు, ఋషి శాపాలు, సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్ టైమ్స్ లో ఈ తాంత్రిక్ యొక్క శాపాలు, వాళ్ళ హోల్డ్స్, వాళ్ళ యొక్క మీ మీద పట్టు, ఈ జన్మలో మరో జన్మ ఏ జన్మలో పట్టుకొని వదిలించుకోవడం. ఇది కాకుండా ఇవన్నీ ఒక ఎత్తు, పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. అన్ని పాస్ట్ లైఫ్ ఉండవు కదండి, ఈ లైఫ్ ఉందండి. ఈ లైఫ్ లో నాకు జరిగే సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్స్ కొత్తవి కూడా రావచ్చు. దాని నుంచి వచ్చి మళ్ళా ఇవన్నీ సెట్. So this is all how we are tagged into or dragged into certain situations in our life. మనంగా చేసే సమస్య అనుకోండి, అంటే నాతో ఉండే సమస్య, అది అన్నిటికన్నా ఈజీ అండి సాల్వ్ చేసుకోవడం. ఎందుకని? నేను, నా ఒక్క అంతరాత్మ, నా మానసిక సంస్కారాలు. నేను అంటే ఏంటి? ఐ కాంట్ సే నో. ఇప్పుడు మీరు నో చెప్పలేరు. ఎవరైనా అడిగితే మీ కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఎస్సే చెప్తారు. తద్వారా మీరు అలసిపోతారు, ఏడుస్తారు, మీకు చాలా కష్టం ఉంటుంది. కానీ ఎవరికో చెప్పలేరు నో, కాబట్టి కష్టపడతారు. ఇది నాకు సమస్య. అర్థమవుతోందా? నాకు ఇది చేస్తే నచ్చదు, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇలానే నా జీవితం, ఇది నా ప్రపంచం, ఇంతకు మించి నేను వదులుకోను, ఇది నా లైఫ్. సో నా అనే ఒక వరకు వచ్చిన ఇష్యూస్ ఒక లెవెల్ అనమాట. అంటే కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుతున్నా, కర్మ రివర్సల్ యొక్క కాంప్లెక్సిటీ. అది చాలా ఈజీ అండి. కాంప్లెక్సిటీ ఎక్కడ పెరుగుతుంది అంటే, ఈ వౌస్ ఉన్నాయి, ఈ యొక్క అగ్రిమెంట్స్ ఉన్నాయి పీపుల్తో, ఈ యొక్క శాపాలు ఉన్నాయి, ఈ యొక్క కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మీరు రెంట్ కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, రెంట్కి ఇచ్చామంటే ఇంటికి మనం రెంట్ కాంట్రాక్ట్ రాసుకుంటాం కదా. అంటే ఏంటి? అది ఒక లీగల్ కాంట్రాక్ట్, దీనికి మనం పట్టుబడి ఉంటాం అన్నమాట. సో అలా ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. నేను వీళ్ళు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అన్నమాట. వీటన్నిటి నుంచి మనకు తెలియకుండానే మనల్ని హోల్డ్ చేస్తాయి అన్నమాట ఇవన్నిటిని ఎక్కడెక్కడ ప్రకటితం అవుతాయి? ఇందాక నేను చెప్పానే, మనీలో, రిలేషన్ లో, పేరెంటల్ రిలేషన్, అత్త వాళ్ళ రిలేషన్, హస్బెండ్ రిలేషన్, చిల్డ్రన్ రిలేషన్, ఫ్రెండ్స్ రిలేషన్, పియర్స్, నీ వరల్డ్ ఆఫ్ పీపుల్, relatives, friends, etc., acquaintances, community, neighbors, the country you live in, the caste you are born in, the parents you are born with, the people you get married into, or the family you get into ties with, the friends you make with societies, the countries you visit, or the places you work at, the place you work at and the places you go for work. అంటే కొంతమంది వేరే దేశాలు వెళ్ళి వర్క్ చేస్తారు, కొంతమంది ఇంట్లోనే చేస్తారు. ఎందుకని? అలా అన్నమాట. కొంతమంది ఇంట్లోనే పొద్దుస్తమానము వర్క్ చేస్తుంటారు, కొంతమంది 24 గంటలు ఇంట్లోనే ఉండరు అన్నమాట, వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు. ఎందుకని? అలా అన్నమాట. ఇవన్నిటికీ కొన్ని మీనింగ్స్ ఉంటాయండి. ఆ లెసన్స్
అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, అదే నాకు లైఫ్‌లో కష్టంలాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను తట్టుకోలేనంత కష్టము. అప్పుడప్పుడు నాకది కష్టం అని తెలిసినా కూడా నేను దాని గురించి పెద్ద వర్క్ చేయట్లేదు అని. అయితే ప్రతి ఒక్కరికి ఎట్లయితే ఒక మామిడికాయ ఉంటుంది. కానీ అది ఎప్పుడో ఒకప్పుడు పండవ్వాలి కదా! అలా ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందన్నమాట ఈ జీవితంలో. ఎప్పుడో ఒకప్పుడు ఆ పాపం అనేది దాన్ని ప్రక్షాళనం చేసుకునే టైం. కర్మ అంటే ఏదో ఒకటి చేయకూడనిది చేసాం. దాని నుంచి మనకి ఒక అన్‌ఫినిష్డ్ స్టోరీ లాగా మిగిలిపోయింది. పాపం అంటారా? మనం నెగెటివ్ కర్మ గురించి మాట్లాడుకుంటే యెస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కోర్స్ కరెక్షన్ మెకానిజం. పాపం అనే వర్డ్ అననండి. బట్ ఇట్స్ ఎ కొన్నిసార్లు మనం పాపం చేసుంటాం. దానికి ప్రక్షాళన వాటెవర్ ఈస్ దట్ కోర్స్ కరెక్షన్. కొన్నిసార్లు నేను పాపం చేసుంటాను. దానికి పాప ప్రక్షాళన జేసుకోవాలి. కొన్నిసార్లు నేను పాపం చేస్తున్నప్పుడు పార్ట్ ఆఫ్ ద పా ఆ పార్ట్‌లో నేను పాల్గొన్నాను. కానీ నేను చేయలేదు. పాపం నేను హ్యాండ్స్‌తో చేయలేదు. బట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్‌లో కొంతమంది నాకేదో చేశారు. తద్వారా నేను ఇలానే ఉండాలి, లైఫ్ అంటే ఇది అని నేను ఒక లిమిటేషన్స్‌తో బతుకుతున్నాను. కొన్ని ఫియర్స్‌తో బతుకుతున్నాను. కొన్ని యాంగ్జైటీస్‌తో డీల్ చేస్తున్నాను. కొన్ని సార్లు ఆ రిపల్షన్స్ నా జీవితంలో నాకు ఏది ముందుకు పోలేకుండా జాబ్ అన్నా, ఎక్కడన్నా సక్సెస్ లేకుండా చేస్తున్నాయి. నా టాలెంట్ ఉన్నా కూడా నేను ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. హైడ్ చేసుకుంటాను. ఎవరైనా ఏమైనా చేయాలన్నా కూడా దొంగతనంగా చేశా గానీ పబ్లిక్‌గా నేను ఏది చేయడానికి ఇష్టపడను. ఇలా చాలా విషయాల్లో మనకి ప్రకటితమవుతాయండి. అవి ఏంటి అని తెలుసుకోవడానికే మనకి జీవితం సరిపోతుంది. ఎందుకనంటే ఇట్స్ సో సటిల్. ఇది అది నేనేనేమో అనుకునే అంత సటిల్ అన్నమాట. సో మీరు ఎవరు? మీ పర్సనాలిటీ ఎవరు? అది ఇప్పుడు మీరు ఫాలో అయ్యే కండిషన్స్ మానసిక సంస్కారాల వల్ల అది మీరు పాస్ట్ లైఫ్ కర్మ వల్ల మీరలా బిహేవ్ చేస్తున్నారా? లేకుంటే కాదా అని తెలుసుకోవడానికే సెల్ఫ్ అవేర్‌నెస్ కావాలి. సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే హ్మ్. ఎందుకు అనే రీజన్ తెలుసుకోవడం. ఆ రీజన్‌కి రావాలి అంటే మనం ముందర మనకి అణవమల అంటే దేవుని యొక్క గ్రేస్ కావాలి. ఆ గ్రేస్ సంపాదించడం కోసమని సప్తశతి పారాయణం, రుద్ర పారాయణం లేదంటే ఇంకొక భగవంతుని యొక్క పారాయణం చేయాలండి అని చెప్తూ ఉంటాను. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? స్వామి, అమ్మ మనకి ఎక్కడో ఒక దగ్గర సైన్స్ ఇవ్వడం మొదలెడతారు. ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు, అలా మాట్లాడి. విచ్ ఈస్ మోర్ మూవింగ్ ఔట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. నేను ఇప్పుడు ఇలా చేస్తుంటా, కానీ ఇలా కాదు, ఇలా చెయ్యి అన్నప్పుడు మనం చేయగలగాలి. ఆహా! చేయను అంటే కుదరదన్నమాట. ఎందుకు? అక్కడ మనకి 9 నెలల పండనేది వచ్చేసింది. దాని మీద మనం వర్క్ చేయాల్సిందే. అలా చేస్తున్నప్పుడు స్వామి మనకి, అమ్మ గాని సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తారు కొన్నిసార్లు. మీరిది చెయ్యండి అని చెప్పి. లేదా కొంతమంది చేత చెప్పిస్తారు. మనం వినలేదు అంటే ఇప్పుడు మన లైఫ్ కొంచెం టైట్ అవ్వడం మొదలెడతదనమాట. ఇంక మనం పారిపోలేం కదా! ఆ సమస్య నుంచి మనం బయటపడలేము. అప్పటిదాకా మనం ఏం చేస్తాం? ఓకే. వీళ్ళు తప్పించుకొని తిరగలుగుతాము. ఇంకోరెవరో సాల్వ్ చేస్తారని వెయిట్ చేయగలుగుతాం. లేదా కొన్ని రోజులు ఏడుస్తాం. కొన్ని రోజులు మన పేరెంట్స్ మీద, మన ఇన్‌లాస్ మీద డిపెండ్ చేస్తాము. లేదా ఇంకొకరి మీద డిపెండ్ అవుతాం. సో, ఒక టైమొస్తుంది. ఇంకెవ్వరి మీద డిపెండ్ కావడానికి లేదురా! దీన్ని మనం ఖచ్చితంగా మనమే వర్క్ చేసుకోవాలి. ఎవ్వరు లేరు మనల్ని హెల్ప్ చేసేవాళ్ళు గాని, మనల్ని పట్టేవాళ్ళు గాని, మనల్ని హోల్డ్ చేసేవాళ్ళు ఇంకా ఎవ్వరు లేరు. మనం ఒంటరైపోయాం. ఇంకా మనం ఇంక దేవుడు నాదే ఈ సమస్య. ఇంక నాకు వేరే దారి లేదు అనే వరకు వస్తుందన్నమాట. ఆ దారొచ్చింది అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు మనకి చాలా సార్లు వాళ్ళు నిదానంగా, సటిల్‌గా, సైలెంట్‌గా చెప్పి చూసారు. రకరకాల పద్ధతుల్లో. మనకప్పుడు అర్థం కాల. అహం ఉంటుంది గదా! ఇంతే, నేను మారను, నాకు వల్ల కాదు, నా చేత గాదు. నేనెలా సంబంధం? వాళ్ళు అలా అంటుంటే నాకేం సంబంధం? నాకు చేతనయ్యే పనైతే నేను చేస్తాను. నాకు చేతకాని పనైతే నేనెలా చేస్తాను? నాకు మాత్రం ఎలా అవుతుంది? ఇలా మనం అప్పుడు అన్నీ ఇలాంటి మెనీ చెప్పి తప్పించేసుకొనుంటాం. చేసుంటాం, వర్క్ చేసుండం. దాంతో మనకేమవుతుందంటే ఇంక పారిపోలేని సమస్యలిస్తారనమాట. ఇంక దేవుడే గతి అనే సమస్యకొస్తాం. నేను చెప్పేది మీకు అర్థమవుతోందా అండి? మీరు ఫేస్ అయ్యారా ఇవన్నీ? అంటే రిలేట్ అవుతున్నారు కదా! నేనేమి ఏదో గాల్లో మాట్లాడట్లేదు కదా! మీకు అర్థమవుతోందా నేను చెప్పేది?
ఎందుకంటే చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. చాలా మంది వాళ్ళ ఇవి క్లోజ్ చేసుకో ఉన్నారు వాళ్ళ టైల్స్ ని. సో నా కళ్ళు ఎవరు కనపట్లేదు, కొంతమందే కనిపిస్తున్నారు. అమ్మా నేను చెప్పేది మీకు రిలేటబిలిటీ ఉంది అంటే ఒక థమ్స్ అప్ ఏదో ఒక సైన్ ఇవ్వండి తల్లి. ఓకే, సో ఈ రకంగా మనందరం సరే అమ్మా, అర్థమైంది. రిలేట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ అమ్మా. స్వామి వారు అమ్మవారు మనకి మంచిగా చెప్పిస్తున్నారు, ఇంకా చెప్పుకుందాం మనం చక్కగా. సో ఇలా మనకు జరిగినప్పుడు ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ లో నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పంగానే రేపటికే ఈ కర్మ కంప్లీట్ అయిపోదండి. ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఓకేనా? ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ బ్రెయిన్ ఏంటమ్మా మధు, ఇంకో మాట్లాడుతా క్వశ్చన్ ఏంటో. నేను అంటే కలబ్దాలు రెండు లాగా వస్తుందండి అప్పుడప్పుడు. ఒకటేమో బ్రెయిన్ లో వెంటనే ఒక థాట్ వస్తుంది, మనసులో నుంచి ఒకటి వస్తుంటది. సో కాన్ఫ్లిక్ట్ అన్నది ఉంటది కొన్నిసార్లు అలా. ఎప్పుడైనా అమ్మ గైడెన్స్ అనేది ఎప్పుడు హార్ట్ లోంచి వస్తుందమ్మా. సో ఎక్కడ మనకి బ్రెయిన్ లో వచ్చేదంతా నాయిస్, మన సబ్ కాన్షియస్ కండిషనింగ్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం హీలింగ్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ అమ్మవారి అది కాన్స్టెంట్ అండి. స్వామి అమ్మ ప్రేయర్ అనేది కాన్స్టెంట్. వాళ్ళ దయలేందే మనం ఏది చేయలేము. ట్రస్ట్ మీ అండి, నేను హీల్ చేశాను, చాలా మందిని హీల్ చేశాను. కానీ నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను చాలా సార్లు కనుక్కున్న విషయం ఇది. వాళ్ళ దయ ఉండి వాళ్ళు ఒక 10 సార్లు 50 సార్లు 100 సార్లు లలిత సహస్రనామం మనం ఇంకోటి అమ్మ మీద నమ్మకంతో, స్వామి మీద నమ్మకంతో చేసినప్పుడు, నేను హీల్ చేసినప్పుడు పక్కన వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి. అదే హీలింగ్, అదే కమిట్మెంట్, అదే సిన్సియారిటీతో నేను ఎవరికైనా చేస్తానండి. దాంట్లో వేరే ఏమి ఇది ఉండదు అనమాట. అయినా ఏం డిఫరెన్స్ ఉంది అంటే ఒకటే ఉండేది అనమాట. వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళు పూజలు చేస్తున్నారు, ఎంత మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరలో ఉన్నారు. వాళ్ళ దగ్గరలో ఉంటే మనం ఎవరైనా ఎక్కడన్నా వాళ్ళు హోల్డ్ చేసినప్పుడు సమస్య తీరిపోతుంది. లేదు అంటే కాదండి. కాబట్టి ప్రేయర్స్ అండ్ వాళ్ళ యొక్క గ్రేస్ ఉండడం అనేది 100% వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటారా? ఎగ్జాక్ట్ గా ఆ సిచ్యువేషన్ లో మనం ఏదైతే పాస్ట్ లైఫ్ లో ఒక సిన్ని కమిట్ చేసి ఉండడం వల్ల మనకి కర్మ అనేది ఒకటి వచ్చిందో, దాన్ని అదే సిచ్యువేషన్ ని మనం రివర్స్ చేసుకోవాలి. ఎలా అంటే పాస్ట్ లైఫ్ సమస్య ఎక్కడో ఉంటుంది. ఈ లైఫ్ లో ఇప్పుడు మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉంటారో అదే ఉంటుంది. మిర్రర్ అనమాట. ఇప్పుడు మీ లైఫ్ పాస్ట్ లైఫ్ యొక్క మిర్రర్. మిర్రర్ అంటే తెలుసు కదా, అర్థం. సో నేను పాస్ట్ లైఫ్ లో ఒక సమస్యతో నేను బాధపడ్డాను. నన్ను ఎవరో ఒకరు మోసం చేశారు అనుకోండి. నేను ఈ జన్మలో ఎవరిని నమ్మాలంటే భయం. ఎవరితోనైనా నేను ఏదైనా ముందు డబ్బనే కాదండి, మాట, ఏ దానికి ఇంక్లూడింగ్ మన స్పౌస్, మన అమ్మ నాన్నని, మన ఇంట్లో బాగా నాకు దగ్గరగా ఉన్నారన్నా కూడా నేను బాగానే ఉంటాను, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ నా ఇంపార్టెంట్ డెసిషన్స్ నా మీదే డిపెండ్ అవుతాయి. వాళ్ళని నా ముక్కు దగ్గర ఆపేస్తాను, ఇంత టచ్ చేయడానికి లేదన్నమాట అంత. కానీ నేను బాగానే మాట్లాడతాను, ఎవరికీ తెలియదు. వాళ్ళని నేను నమ్మును అనే విషయం వాళ్ళకి నేను చెప్పను. కానీ నేను వాళ్ళ తర్వాత వాళ్ళని 10 మందితో నేను 10 మంది అడిగి 10 మంది అదే చెప్తే అప్పుడు నమ్ముతా. అంతేగాని నేనుగా ఎవరిని నమ్మను. ఇలా కొన్నిసార్లు ఏమండి, ఇంకొన్నిసార్లు మీ మాట చెప్పి మీ మాట వినలేదు అనుకోండి, పక్కన వాళ్ళని మీరు ఒప్పుకోరు. అయితే నా మాట విను, లేకపోతే నేను అసలు ఎవరి మాట వినను అంట. అలా కూడా ఉండదు. అలా రకరకాలుగా అక్కడ మీరు ఇంకోరి మాట వినడం వల్ల మీరు నష్టపోయారు. కాబట్టి ఈ జన్మలో మీరు ఎవరి మాట వినరు అన్నమాట. అంటే గట్టిగా ఎవరైనా చెప్పారనుకోండి, కొంచెం సీరియస్ గా రిటార్ట్ అవుతారు, నాకు అలా చెప్పొద్దు, నేను వినను అంటారు. మెల్లగా చెప్తే వింటారు, కానీ ఎవరైనా కొంచెం ఫోర్స్ గా గట్టిగా చెప్పారంటే వినరు. ఇక అర్థమవుతుందా నేను చెప్పే మాట? అక్కడ నేను ఎవరైనా ఒకరు నన్ను మోసం చేస్తుంటే ఈ జన్మలో నేను వాళ్ళతో మోసపోయి ఉంటాను. అక్కడ నేను పిల్లలు పుట్టి వాళ్ళని బాగా చూసుకోలేక
ఇలాంటి వాళ్ళకి ఎందుకు పిల్లలు అనుకుని ఉంటే ఈ జన్మలో నేను ఎన్ని పూజలు వ్రతాలు చేసినా నాకు పిల్లలు పుట్టరు. ఇక్కడ నాకు ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ కి నేను గురై ఉంటే ఈ జన్మలో నాకు ఊంబు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెన్ అయినా ఉమెన్ అయినా వాట్ ఎవర్ దట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ యొక్క సమస్య ఉంటుంది ఇన్ వాట్ ఎవర్ వే ఫార్మ్. అక్కడ నాకు డబ్బు అనేది బహు చెడుది. డబ్బు ఉంటే సమస్యలు వస్తాయి, ఈ డబ్బు లేకపోవడమే బెటర్. ప్రేమాభిమానాలు ఉంటాయి అని అనుకుని మీరు అనుకుని ఉంటే ఈ జన్మలో మీ దగ్గర డబ్బు ఉండదు. ప్రేమాభిమానాల గురించి తహతహలాడుతూ ఉంటారు. డబ్బు ఉంటే డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలంటుంటాం, కానీ ఆ డబ్బు వచ్చేటప్పటికి నేను ఏదో ఒక పని చేస్తా, ప్రేమాభిమానాల గురించి ఎక్కువ ప్రయారిటైజ్ చేసేస్తా. అంటే ఏం చేస్తా, వద్దులే పిల్లల్ని చూసుకోవాలి కదా, ఉద్యోగం చేయకుండా ఉంటా అని. నాకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉన్నా కూడా నేను అది కాదు, నాకు ఇంట్లో పిల్లలు అవసరం, వాళ్ళ మధ్యలో వాళ్ళు ప్రేమగా పెరగడం ఇంపార్టెంట్ అని బయటికి చెప్తా. కానీ అసలు లోపల ఉండేది ఏంటి, అక్కడ నేను డబ్బు వల్ల ప్రేమాభిమానాల్ని కరువయ్యాయి. సో ఈ డబ్బు అనేది బహు చెడ్డది సుమా, డబ్బు కాదు ఇంపార్టెంట్, ప్రేమాభిమానం అని ఈ జన్మలో నేను ప్రయారిటీ ప్రేమాభిమానానికి ఇస్తాను. ఆ జన్మలో నేను దేవుడి సేవ చేస్తూ శివుడు వైష్ణవుల మధ్యలో ఫైట్స్ దొరికాయి, హిందువులు జెరూసలం ఇస్లాం మధ్యలో ఫైట్స్ జరిగాయి, హిందువులు క్రిస్టియన్స్ మధ్యలో కన్వర్షన్స్ ఫైట్స్ ప్రాసిక్యూషన్స్ జరిగాయి, హిందువులు బౌద్ధులుగా మారారు, బౌద్ధులు హిందువులుగా మారారు. ఈ మార్పుల్లో రాజులు వాళ్ళ యొక్క పవరు, వాళ్ళు మనల్ని ఎంత అదిమి కొట్టారు, మనం ప్రచారం చేసేటప్పుడు ఆ ప్రచారకర్తల్ని చంపడము, ఇంకోటి చేస్తుంటే, అరే నేను ఇంత నమ్ముకున్న దేవుడు నన్ను ఇలా చేశాడా, పిచ్చి అప్పుడు దేవుడే ఉన్నాడు అని నేను ఆ జన్మలో అనుకుని ఉంటే ఈ జన్మలో మీ హస్బెండ్లను మీ వైఫ్లు గాను దేవుడి పేరుకి పాములు అయిపోతూ ఉంటారు అనమాట. ఏపో అంటారు. మనమేమో ఏంటిది, నాకు ఎంత బాగుండు, నా హస్బెండ్ వైఫ్ కూడా నాలాగా ప్రే చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం మనం. వాళ్ళేమో దేవుడి పేరు అయితే పిచ్చి, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఇంట్లో కూర్చొని పాడు పనులు చేస్తున్నావు, అడిపోతే ₹2 వస్తుంది, ఏం దొరికింది, ఏమైంది, నీకు ఇలా సమస్య వచ్చిందిగా, ఏ దేవుడు కాపాడాడు, ఇట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళ పాపం ఆ జనంలో ఏదో జరిగింది, మరి వాళ్ళకి అది గుర్తులేదు. దేవుడు నమ్ముకోవడం వల్ల పాపం మనకేం జరగలేదు అని మాత్రమే గుర్తుంది వాళ్ళకి. సో దేవుడే లేడని మాట్లాడుతుంటారు, కానీ హలో హాయ్ మన రిలేషన్ చెప్పుకుంటారు. మనమేమో ఇక్కడ కూర్చొని జపాలు హోమాలు చేసుకుంటుంటే ఏం పిచ్చి వీళ్ళకి ఏదో పట్టింది అని చెప్పి వాళ్ళు చులకనగా మాట్లాడుతుంటారు. నేను చెప్పేది అర్థమవుతుంది కదమ్మా. అప్పుడప్పుడు కొంచెం ఊ కొట్టడం, ఎక్స్ప్రెషన్ పెట్టండి, అసలే కడంతాలు పెట్టుకోలేదు గోల. సో ఇది ఒకటి అన్నమాట సమస్య. అందుకని రకరకాలుగా ఇది ప్రకటితం అవుతున్నప్పుడు ఆ లైఫ్ లో ఉండేది ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇదేంటి అండర్స్టాండ్ చేసుకోరు, వాళ్ళ కోసమే కదా మనం ప్రే చేసేది, మనకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి, కానీ ఇలా మాట్లాడతారేంటి అని అలా అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళతో మనకి ఇన్ఫినిటీ లూప్లు వేసుకుంటున్నాం అనమాట. ఎందుకని వాళ్ళు ఆ ప్రాసిక్యూషన్ చేసిన వాళ్ళు మనమే ఉంటాం, ఏదో చంపడమో అదేదో చేస్తుంటాం కదా, అది మనమే. అందుకనే మనం చూస్తేనే వాళ్ళకి అకసి, వేరే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు బాగానే ఉంటారు, మనల్ని చూస్తేనే ఆ రకమైన వచ్చేస్తుంది వాళ్ళలో చంద్రముఖి బయటికి. ఎందుకు అంటే మనమే అనమాట, ఆ కర్మకి మనమే కారణం. అది P1 P2 P3 P4 అని చెప్తుంటానే, పెంటా 1 పెంటా 2 పెంటా 3 పెంటా 4 అని, అది మనమే అనమాట. సో మనం ఇప్పుడు మనమే కారణం కాబట్టి మనమే వాళ్ళకి మళ్ళా మలాం చేయాలి, మనమే మళ్ళా మలాం పూయాలి. కాబట్టి ఇప్పుడు మనం అమ్మా నేనైతే నమ్మలేను, నేను ప్రే చేయగలుగుతాను, అటు సైడ్ వాళ్ళని నేనైతే నమ్ముతానమ్మా, నేనేం చేసేది వాళ్ళని మార్చడానికి అని అంటే అదే అగ్రిమెంట్. చెప్పాను కదా, నాతో నేను నో చెప్పేటప్పుడు, నేను నో చెప్పడానికి నాకు జరిగే సంఘర్షణ, నేను ఎస్ చెప్పాలి. ప్రతిసారి ఎవరైనా చెప్పినప్పుడు నేను ఎస్ చెప్తా, నేను నో చెప్పలేను. అప్పుడు నేను నా జర్నీ టువర్డ్స్ ఫ్రమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సే నో టు being able to say no whenever I want is a journey by itself. It requires a lot of learning and unlearning.
గోయింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నేను చేయలేను అనిపిస్తుంది, అయినా కూడా చెప్పగలగాలి. చెప్పేటప్పుడు వాళ్ళు నా నుంచి దూరం అయిపోతారేమో, ఇప్పుడు వాళ్ళకి నేనంటే కోపం వస్తుందేమో, వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తారేమో, వాళ్ళు నన్ను పట్టించుకోరేమో, ఇలాంటి భయాలని మనం అధిమించి ఉంటే ఉన్నారు, పోతే పోయారు, నా వల్ల కాదు, నాకు ఇది నచ్చదు, నేను నోయే చెప్తాను అని స్టాండ్ తీసుకోవాలి. అంటే మనలో చాలా మనలో మనం చేంజెస్ తెచ్చుకోవాలి. ఎవరి మీద నమ్మకంతో? అమ్మ స్వామి మీద ఉండే నమ్మకంతో. దానికే నేను మేనిఫెస్టేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడనండి. ద లా ఆఫ్ అట్రాక్షన్స్, మేనిఫెస్టేషన్స్, ఇవన్నీ ఎప్పుడంటే ఐ రిసీవ్ మనీ అని నేను 150 సార్లు 200 సార్లు సీక్రెట్ బుక్లు ఇటు నుంచి ఇటు చదివితే రావండి మేనిఫెస్టేషన్స్. ఐ నీడ్ టు నో హూ ఈస్ గివింగ్ మీ ద మనీ. నాకు నా సబ్ కాన్షియస్ కండిషనింగ్ జరగాలి అబౌట్ మనీ అంటే ఐ నీడ్ టు నో ఫ్రమ్ వేర్ ఇస్ దట్ కమింగ్, హూ ఇస్ ద సోర్స్. నేనేం తప్పు, ఇప్పటి వరకు నేనేం తక్కువ చేశాను? నా వరల్డ్ లో నేను పర్ఫెక్ట్ గా చేస్తున్నాను, కానీ ఇంకా నాకు మనీ రాలేదు. సో నేను ఒక 50 సార్లు ఐ రిసీవ్ మనీ, మనీ మ్యాగ్నెట్ అనగానే ఎట్లా వస్తుంది మనీ? Was I money repellent yesterday? Today, the moment I tell affirmations, I keep getting money. No, right? అర్థమవుతోందా? సీక్రెట్ ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఒపోనోపోనోమోలో ఐ రిసీవ్, ఐ ఫర్గివ్, ఐఎమ్ సారీ అని చెప్పి నేను 10 సార్లు చెప్పంగానే will I really get all those transformations that I require? Why it works? Why it works at a subconscious level, not at a karmic level. If at all I have to get back into the karma, అందుకే అక్కడ ఐఎమ్ సారీ అని చెప్పారు. ఒపోనోపోనో ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. అక్కడ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తున్నది ఎందుకు? ఆ సిచ్యువేషన్ నేను ఫర్గివ్ చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సీకింగ్ ఫర్గివ్నెస్ ఫర్ మై ఫాల్ట్ and I'm asking forgiveness from the other person that I've committed a grave mistake. Please forgive me. ఛాన్సెస్ ఉన్నాయి వర్క్ అవడానికి. ద మూమెంట్ ఐఎమ్ రియల్లీ నాతో ఉందనుకోండి, ఆ ఫర్గివ్నెస్ అనేది నేను చేశాను అంటే ఏంటి? నేను ఫుడ్ వద్దనుకున్నాను, నేను నాకు పిల్లలు వద్దనుకున్నాను, నేను నా వర్క్ అవుతుంది, క్విక్ రిజల్ట్స్ వస్తాయి. మన గ్రూప్ లో ఉంటారు కదా, మనం అందరూ జాయిన్ అవుతాం కదా, హోపనోపో బ్యాచెస్ ఇవి అవి చాలా వింటాం కదా. అంటే I'm being telling really honest, అండి. This is not because this is like just gyan giving session. I'm just giving you the knowledge. Okay, after that it's up to you what you choose to do it. అది మీ ఇష్టం. కానీ నా వరకు నేను విజ్డమ్ పంపించడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. సో దట్స్ ద రీజన్ affirmations do work. Ho'oponopono prayers do work when it is, firstly, if it is related with me. Step 1. If it is related with other, it takes time. ఎందుకని? వాళ్ళు క్షమించాలి. ఆ చేసిన వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఆ బాధపడిన కంపల్సేటరీ నేను ఐ షుడ్ బి ఏబుల్ టు సీక్ ఫర్గివ్నెస్ ఆర్ గుడ్ కర్మ అక్విజిషన్స్. ఇప్పుడు అది ఇంకా గుడ్ కర్మ నేను ఎక్విజిట్ చేస్తున్నాను, నేను ఫర్గివ్ కూడా అడుగుతున్నాను. అప్పుడు ఆ ఒక డెల్టా కవర్ అయ్యి నాకు కావాల్సిన సిచ్యువేషన్ నా ఫేవరబుల్ గా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా దాన్ని పట్టుకొని గ్రూప్ లో ఉండుంటారు మీరు, ఒక 1000 మంది గ్రూప్, 500 మంది గ్రూప్, దాంట్లో ఒక్కరికి నాకు ఇది వచ్చిందంటే ఇట్స్ విత్ మీ అనుకోండి, టక్కన వర్క్ అయితే మనకు ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓ నాకు వాళ్ళకి వచ్చిందంటే నాకు కూడా రావచ్చు, సో నేను చేసేస్తాను. నాకు రాలేదు అని డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ నేను చెప్పేది రిలేట్ అవుతున్నారు కదా. ఎవరిని నేను కమెంట్ చేయట్లేదండి ఇన్ దిస్ ప్రాసెస్. ఆల్ దోస్ థెరపీస్ డూ వర్క్ అని చెప్తున్నాను అనమాట. మైండ్ఫుల్నెస్ క్లాసెస్ ఉంటాయి, మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి. మెడిటేషన్ క్లాసెస్ లో మీరు ఏం చేస్తారు? మీకు అర్థమవుతుంది, ఓహో ఇదా, నేను ఒక యాంగ్రీగా ఉన్నానా, ఒకరి మీద నాకు కోపం ఉందా, ఓకే ఇప్పుడు నాకు కోపం ఉంది, ఓ నాకు ఇప్పుడు భయం వేస్తుంది. కొన్నిసార్లు మనం ఆ భయం వేస్తుంది అన్న విషయం కూడా మనం ఆటో పైలట్ గా మర్చిపోతాం. నాకు ఇప్పుడు భయం వేస్తుంది అన్న విషయం, ఆ భయంతో ఆగిపోతాం, అసలు ముందుకు పోము. కానీ అమ్మేమో మనకి ఈ కర్మ కంప్లీట్ కావాలంటే కొత్త పనికి నువ్వు నో చెప్పేటప్పుడు, నీకు భయం వేస్తున్నప్పుడు నువ్వు ఆ భయంతో నువ్వు నో చెప్పగలగాలి. ఎవరో నన్ను వదిలేస్తారు అనే భయాన్ని నేను వదులుకోగలగాలి. అమ్మ ఉంది కదా, అమ్మ చేస్తుందిలే అనే ఒక ధైర్యంతో. అమ్మ లేదనుకోండి, అక్కడ మనకి తపస్సుకి చదవడం వల్లనో, లలిత సహస్రనామం చదవడం వల్ల, ఇంకోటి ఒక గాడ్ తో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ లేదనుకోండి, మనకి ఎలా తెలుసు దట్
వీళ్ళ వల్ల నన్ను కాపాడతారు, వీళ్ళు నా నుంచి దూరం అయిపోతే ఏంటి, వీళ్ళు ఉన్నారు కదా, నన్ను హోల్డ్ చేస్తారు, ఈ ట్రైబ్ ఉంది కదా, నా ఈ పీపుల్ లేకపోతే ఏమి, ఈ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు ద వే ఐ యామ్. ఆ ధైర్యం ఉంది అంటే నేను వీళ్ళని నువ్వు నో చెప్పడానికి నేను ముందుకు వెళ్తాను. నాకు అసలు ఆ వాళ్ళే లేరు, ఈ ట్రైబే లేదు. ఇప్పుడు నాకుండే ఈ చిన్న పీపుల్లో నేను వాళ్ళు పోగొట్టుకుంటే ఆల్రెడీ నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంక వీళ్ళు కూడా వెళ్ళిపోతే నాకు ఎవరున్నారు. సో వాళ్ళు ఏం చెప్పినా నేను వింటాను, నేను ఏం చేసినా నేను ముందుకు వెళ్తాను. ఇట్స్ ఓకే, ఐ విల్ బీ ఇన్ దిస్ ప్రాసెస్ అనే మోడ్లో ఉంటాం కదా. అర్థమవుతుందా? కాబట్టి నా కాన్ఫ్లిక్ట్ కి ఇది కూడా రీజన్ అనుకుంటామా. బేసికలీ ధైర్యం అన్నది తెచ్చుకోవాలి, లేకపోతే బ్రెయిన్ హార్ట్ అనే డిఫరెన్స్ తెలియకపోయినా తెలుస్తున్నా కానీ ఓవర్ థింకింగ్ వస్తుంది అనుకుంటా అని నేను అనుకుంటున్నాను. ఓవర్ థింకింగ్ ఇస్ అగైన్ ఎ ఫంక్షన్ ఆఫ్ దట్స్ ద రీజన్ అమ్ములు. వెన్ యూ హ్యావ్ టు ఓవర్ థింక్ చేస్తున్నావు అని తెలవాలన్నా కూడా నువ్వు మెడిటేట్ చేస్తున్నప్పుడు, ఎందుకని నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అమ్మా, మనం పారాయణం అనే మాట ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాం. నేను ఆ పారాయణంలో మనకు తెలియకుండా ఎన్ని అమ్మ చేస్తోందో మీకు తెలవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది దట్ మనం ఆ ఫోర్ఫ్రంట్ లో మనం ఒక పారాయణం చేస్తున్నాము, ఒక మెడిటేషన్ చేస్తున్నాము అని మీకు అనిపిస్తుంది. తను ఎందుకు ఇది ఇంత పవర్ఫుల్, ఎందుకు ఇది ఫీల్ అవుతుంది, వై దే ఆర్ ద బెస్ట్ ఫీలర్స్ అనే విషయం మనకు అర్థం కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు అనేది మనకి ఒక చిన్న ఐడియా వచ్చినా మనం ఈజీగా ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాము. ఎందుకంటే గైడెన్స్ అనేది వాళ్ళ నుంచే రావాలి, ఇంకెక్కడి నుంచి రాదు. మనం ఎంత గోడలు కొట్టుకొని మనం ఎంత వయసు ఉన్నా కూడా మనకు వచ్చే గైడెన్స్, డివైన్ గైడెన్స్ అనేది అల్టిమేట్. ఆ గైడెన్స్ కన్నా వేరే గైడెన్స్ అనేది అది అసలు వేరే అన్నమాట, వాళ్ళ లెవెలే వేరే. అందుకని ఆ గైడెన్స్ లో మనం కనెక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మెడిటేట్ చేస్తున్నప్పుడు ఊర్జా మంత్రం మీదో, లేదంటే మన చాముండాయి ఇచ్చే మంత్రం మీదో, ఇంకో మంత్రం మీదో చేస్తున్నప్పుడు మనలో ఉండే మైండ్ కామ్ అవుతుంది. ద మూమెంట్ కామ్ అవుతున్నప్పుడు మనకు ఒక గైడెన్స్ వచ్చినప్పుడు అది నా హార్ట్ నుంచి వస్తుందా, నా మైండ్ నుంచి వస్తుందా అనే విషయం అదో నీ ప్రాబ్లం కి చెప్తున్నానమ్మా. డీవియేటింగ్, బట్ ఇది ఒక్క క్లాస్ లోనే చెప్పగలిగే అంత ఆత్రమైన సబ్జెక్ట్ కాదమ్మా. చేసేసట్టుంటే అందరూ ఎప్పుడూ అన్ని చేసేసుకునేవాళ్ళు. దెర్ ఇస్ ఏ ప్రాసెస్ ఫర్ ఇట్. సో దిద్ది వెయిట్ చేయండి అమ్మా, ఆ టాపిక్ లోనే మాట్లాడుతున్నాం. సో జస్ట్ వెయిట్, ఓకే, సీ ఇఫ్ యూ కెన్ గెట్ దట్. ఈ రోజు హోంవర్క్ ఏంటంటే అసలు నా వయసు ఏంటి, నాకు ఎక్కడ అన్వర్కబిలిటీ ఉంది, నేను ఏంటేంటి హీల్ చేయడానికి రెడీగా ఉన్నాను, నేను ఏమేమి వదులుకోవడానికి రెడీగా ఉన్నాను కనుక్కోండి మీరు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఏ నేను క్లాస్ చెప్తే మీరు ఏదో టైం పాస్ వచ్చే క్లాస్ కాదండి. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, ఎందుకని అంటే నాకు హీల్ చేసేదానికి టైం లేదు. సో మీకే చెప్తా, మీరే చేసుకోండి, మీరే నేర్చుకోండి. సో దట్ మీరందరూ చేసి మీ లైఫ్ లో మీరే బాగుపడండి. ఐ విల్ టీచ్ యూ ఫిషింగ్, ఐ వోంట్ డూ ఫిష్. సరేనా? అవునండి, అది ఒప్పుకుంటాను. కానీ చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్ కి ఒక పని చేద్దాము అని అనుకుంటాడు, ఒక సాధనే అనుకోండి, చేద్దాము అనుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో కామ క్రోధము అన్ని ఆ సాధన చేసే వాళ్ళని కిందకి లాగేస్తుంటుంది. చెప్తారు అది కర్మ వల్ల ఆ పని ముందుకు వెళ్ళట్లేదు, ఆ పని ముందుకెళ్తే కర్మ కరుగుతుంది అంటారు, కర్మ ఆ పనిని ముందుకెళ్లకుండా చేస్తుంది. అసలు హౌ like vice versa, how we are going to work that out? అదే, దట్స్ ఆల్. వి విల్ టాక్ ఇన్ ద డీటెయిల్ అన్నమాట, నాట్ ఎట్ వన్ లెవెల్. విల్ టాక్ ఇన్ గ్రూప్ లెవెల్. సరేమ్మా? విల్ టాక్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఎందుకనంటే కొన్నిసార్లు మన క్లాసెస్ ఇట్ విల్ బి వెరీ ప్రొడక్టివ్ అండ్ వెరీ వెరీ బెనిఫిషియల్ వెన్ వి టాక్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. గాడ్ ఇట్లా మాట్లాడతాడు, గాడ్ ఇట్లా కనబడతాడు, గాడ్ ఇలా చేస్తారు, ఇవి దిస్ ఆర్ ఎట్ వన్ లెవెల్. కానీ మనం అదే కాదు కదా, అది ఎంతసేపు మనము అవి మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు మన లైఫ్ గురించి కూడా మాట్లాడుకోవడానికే కదా మనం ఉండేది. కాబట్టి గ్రూప్ లెవెల్లో మనం అవన్నీ మాట్లాడుకోవచ్చు. మన అట్ ద సేమ్ టైం వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు గాడ్ అండ్ గాడ్ వర్క్ అండ్ రిలేషన్ విత్ గాడ్, కనెక్షన్ విత్ గాడ్. అదేది మనం మర్చిపోవట్లేదు. మనం నవరాత్రి చేసుకుంటాము, హోమాలు చేసుకుంటాము, ఇంకా గాసి బుక్కులు రాసుకుంటాము, దాని డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. అవన్నీ
అట్ వన్ లెవెల్. అవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? గుడ్ కర్మ అక్యూములేషన్ చేసుకోవడానికి. ఏమండి? కానీ దేనికోసం? గుడ్ కర్మ ఎందుకు అక్యూములేట్ చేసుకోవాలండి మీరు? మీకేం అవసరం? యాజ్ సచ్ మీరు బ్యాడ్ కర్మతో కూడా హ్యాపీగానే ఉన్నారు కదా, అడ్జస్ట్ అయిపోతూ ఏదో మన బతుకులే డేట్స్ అయ్యి అని చెప్పి, లేకపోతే బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకోని. వై షుడ్ వి అగైన్ అక్యూములేట్ గుడ్ కర్మ? ఏదో ఒక లాభం ఉండాలి కదా. నిస్వార్థంగా నేను చేస్తున్నానండి ఈ యొక్క హోమము, ఈ యొక్క ఇది అని చెప్పి అంటున్నాను. వెరీ నైస్. దానికి గాడ్ ఏదో రకంగా మీకు ఒక ప్రతిఫలం ఇవ్వాలి కదా. ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన గుడ్నెస్ అండి, నేను ఒప్పుకుంటాను ఆ విషయం. కానీ ఎక్కడో మనసులో ఒక బాధ ఉంటే, ఏమ్మా ఇన్ని సమస్యలు చేశా కదా, ఇన్ని హోమాలు చేశాను కదా, ఇంత చేశా కదా, ఇంత చిన్ని కన్సర్న్ తీసేస్తే నీకేమవుతుంది? కొంచెం నా వైపు కూడా చూడు, తోడ లిఫ్ట్ కరో ముజేవి. అప్పుడు నేను కూడా మీకు ఇంకా చేస్తా కదమ్మా, ఇంకా ధైర్యంగా చేస్తా కదా, ఇంకా అసలు వంగి చేస్తా కదా, ఇంకా గ్రాండ్ గా చేస్తా కదా, నాకుండే దీంట్లో ఇన్ని చేస్తున్నా, నాకు ఇంత ఇచ్చావంటే ఇంత చేస్తా కదా. ఇక మనం అనుకునే మాటలే కదండి. ఆ సమస్య ఒక్కటి తీసేయచ్చు కదమ్మా నీ నువ్వు అనుకుంటే అన్ను ఆర్పు తీర్చే లోపల మా సమస్యలన్నీ అట్లా తీసి పట్టు సహా చేసేస్తాం. ఎందుకమ్మా మాకు ఈ కష్టాలు అనుకుంటాం మనం ఈ మాటలన్నీ. దేనికి ఏమమ్మా ఏదో చెప్పారు ఎవరో, మాతృశ్రీ. చెప్పమ్మా చెప్పు. దాని ఆన్సర్స్ ఇవన్నమాట. మనం ఏంటి, హౌ డు వీ హ్యావ్ టు మూవ్ ఇన్ టు ఎ పర్పస్ఫుల్ లైఫ్. మనకుండే సమస్య పోతుందా, తీరుతుందా, ఎలా తీరుతుంది, ఏం చేయాలి, ఎలా, హౌ అనే విషయాల మీద మనం మాట్లాడుకుందామండి. నేనేదో మిమ్మల్ని ఫిషింగ్ నేర్పిస్తాను కదా అని చెప్పేసి ఇగో ఇది థియరీ, మీకు మీ సావండి అని వదిలేనండి. నేను అలా కాదు, నా కమిట్మెంట్ చాలా హై. కాబట్టి మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక లవ్ అనే మాట మీద మాట్లాడుకుందాం. ఇంకా లవ్ ని మనం బాగా దాన్ని ఉతికి ఆరేద్దాం అనమాట. ఘాట్లలో స్నానం ఉతుకుతారు చూడండి టోబీ వాళ్ళు, తెల్లగా బ్లీచ్ కొట్టి మరి, అలా అనమాట. మన వాషింగ్ మిషన్ తో సరిపోదు అనమాట మన లవ్ టాపిక్ గురించి మాట్లాడాలంటే. లవ్ విత్ సెల్ఫ్, లవ్ విత్ హస్బెండ్, లవ్ విత్ వైఫ్, లవ్ విత్ మదరు, లవ్ విత్ ఫాదరు, సిబ్లింగ్, అత్త, మామ, ఆడబిడ్డ, ఇలా బోల్డ్ మంది ఉన్నారు కదా రిలేటివ్స్. నేను ఎంత చేస్తున్నా వాళ్ళు ఎందుకండి ఇలా ఉన్నారని అడుగుతారు కదా చాలా మంది. లేకపోతే మా ఆయన్ని ఎవరో తీసేసుకోవాలని ట్రై చేస్తున్నారు, కంట్రోల్ చేయాలి రిమోట్ కంట్రోల్ లాగా అని ఓ మెసేజ్లు, లేకపోతే మా వైఫ్ నా మాట ఏమైందండి అని ఓ గోల. సో ఇవన్నీ మనం అడ్రస్ చేసుకోవాలి కదండి. ఎందుకు ఎనరు, ఎవరు తీసుకెళ్తారు, ఏంటి ఆ భయం, దాని యొక్క సినిమా ఏంటో మనం 10th ఎంఎంలో బాగా డిసెక్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు అనమాట. ఎంత వరకు పాయింటర్స్ ఇవ్వగలిగితే అంతవరకు, ఎంతవరకు అయితే మీ ప్రైవసీని దెబ్బతీయకుండా కాన్ఫిడెన్షియాలిటీని రెస్పెక్ట్ చేస్తూ, ఇది ఒక కామన్ కన్సర్న్ అనే విషయాలన్నీ టచ్ బేస్ చేస్తున్నాం. మీరు పర్సనల్ గా నాకు, అమ్మా మీరు థియరీ విన్నారు, మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది, మీరు ఒక 2 అడుగులు వేసినప్పుడు మీకు బ్లాక్స్ వచ్చాయి, మీకు అర్థం కాలా, అది నాకు మెసేజ్లు పెట్టచ్చు అనమాట. అది నేను మీకు అప్పుడు టకాలని ఆన్సర్ ఇచ్చేస్తా. అప్పుడు మీరు టకాలని అది మీ లైఫ్ లో మీరు ఎంప్లాయ్ చేసి నాకు ఆన్సర్ మళ్ళీ చెప్తారు. కానీ అప్పుడు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కంఫర్ట్ లాగా నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ పోవాలి అని కాదు. ఓకే, ఇట్స్ ఎ జర్నీ. ఓకే, ఐ కెన్ ఓన్లీ సే ఐ కెన్ వాక్ ద పాత్ విత్ యూ till you complete that journey, no matter whatever time it takes in this lifetime. But the work has to be done by you. కావాల్సిన బ్యాటిల్ ఫీల్డ్, దానికి కావాల్సిన ధైర్యము, ఎమోషనల్ ట్రామాని హీల్ చేయడము, దానికి కావాల్సిన సపోర్ట్ స్ట్రక్చరు, అవన్నీ నేను మధ్యలో ఇట్లా హీలింగ్ క్లాసెస్ అని అదని ఇదని చెప్పి ఆ టాపిక్ కి సంబంధించిన హీలింగ్ చేస్తూ ఉంటానండి. సో మిమ్మల్ని నేను వదిలేను, కానీ మీరైతే వర్క్ చేయాలి. అవునండి, ఇట్స్ నాట్ లైక్ ఊరికే కబుర్లు క్లాస్ అన్నట్టుగా అలా వైకుంఠపురం లాగా అలా కబుర్లులా కాకుండా అలా కబుర్లులానే ఇవి కూడా మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. సో అబౌట్ వర్క్, లెట్స్ టాక్ అబౌట్ రిలేషన్షిప్స్, లెట్స్ టాక్ అబౌట్ హెల్త్, లెట్స్ టాక్ అబౌట్ అవర్ హ్యాబిట్స్ దట్ ఆర్ వెరీ వెరీ అన్కంట్రోలబుల్. సెల్ఫ్ కంట్రోలే ఉండదమ్మా నాకు, నేను చేయాలనుకుంటాను కానీ చచ్చినా చేయను అనుకునే సమస్యలు, ఇలా చేస్తే బాగుంటుంది అని తెలుసు కానీ నా వల్ల కావట్లేదు అనే ఇలాంటివన్నీ మనం కొంచెం లైమ్ లైట్ చేసుకొని మెల్లమెల్లగా వర్క్ చేసుకుంటూ పోదాం.
అయితే నా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను ఏదేదో టాపిక్లు చెప్తూ ఉంటాను. నేను టాపిక్లు చెప్పే కన్నా మీరు కొన్ని టాపిక్స్ డ్రైవ్ చేయండి. కొన్ని చెప్తూ ఉండండి. నాకు ఇది ఎట్లా, అది ఎట్లా అని అడుగుతూ ఉండండి. సో ఒక టాపిక్ గురించి మనం ఒక అరగంట మాట్లాడుకొని కొంచెం ఎక్కువ టూ వే కమ్యూనికేషన్స్ మీద వర్క్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరు ఆ ఫార్మాట్ ని మీరు కూడా డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఇలా అయితే బాగుంటుందమ్మా, మాకు హెల్ప్ అవుతుంది అంటే అలా చేసుకుందాం. 7 to 9 చేద్దామండి. సో ఇప్పుడు మనం చేసే ప్రక్రియ ఏంటి అంటే, ఆ ఒక్క కర్మ వల్ల ఈ జన్మలో నేను ఎలా బాధపడుతున్నాను అని మీరు ముందు మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోండి. నేను అవును, నాకు ఈ సమస్య ఉంది, నేను ఇక్కడ లిమిట్ అయిపోతున్నాను, ఇది నేను ముందుకు పోలేకపోతున్నాను. నాకు తెలివి ఉన్నా కూడా కొంతమందిని చూడంగానే మీకు తెలివి లేదు అన్నట్టు మాట్లాడతారు. అరే బాబాయ్, నాకు అన్ని తెలుసండి అనుకున్నా కూడా వాళ్ళు పబ్లిక్ లోకి రాగానే తత్తరడు అన్నమాట. సో నాకంతా తెలుసు అని నాకు తెలియదు అన్నట్టు నాతో మాట్లాడుతున్నా. అంటే ఏంటి? పబ్లిక్ లో మిమ్మల్ని ఎవరో అవమానించారు. దాంతో మీరు అన్లెస్ అంటిల్ వాళ్ళు నా వాళ్ళు అనుకునే వరకు మీరు హైడ్ చేస్తూ మాట్లాడడం వల్ల ఫస్ట్ ఇంప్రెషన్స్ అన్ని మ్యాటర్ అవుతాయి. కాబట్టి వేరే వాళ్ళు మిమ్మల్ని క్విక్ గా వీళ్ళు వేస్ట్ వాళ్ళు, దద్దోజనాలు అని మిమ్మల్ని పక్కన పడేస్తున్నారు. అర్థమవుతుందా? ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటాయండి. నాకేంటంటే కలెక్టాలు పెట్టుకోలేదు. సో మీరు దయచేసి ఆ నేను మెసేజ్లు ఆపేస్తానండి బాబు. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తుంటే వినరు నా పిల్లలు. అక్కడ నేను కలద్దాలు పెట్టుకోతే నాకేం కనపడదమ్మా. సో మీరు ఏమన్నారో కొంచెం నాకు వాయిస్ యూజ్ చేయండి. నాకు ఈ మెడంతో నొప్పి ఉండేసరికి పైకి పోయి కలద్దాలు తెచ్చుకోవడానికి ఓపిక లేక ఇక్కడే కూర్చున్నాను. సో మనీ విషయంకి వచ్చేసరికి ఒక 2-3 వీక్స్ అట్లా టైం పడుతుందండి. అన్ని ఫాస్ట్ గా చెప్పలేము కాబట్టి. ఏమండి ఉండండి, కూర్చొని నేను మెసేజ్లు అసలు మొత్తం డెలీట్, ఎవరు మెసేజ్లు ఇంకా ఇవ్వలేరు నాకు. అమ్మమ్మా ఫాలో క్వశ్చన్ ఆన్సర్ ఐ మ్యూట్. ఇప్పుడు ఏం చెప్తాను మెసేజ్ ఇప్పుడు ఏంటమ్మా, ఎవరు మెసేజ్లు రాస్తారు? ఇప్పుడు రాయండి. ఇలా ఉంటే కష్టం అండి, మాట వినాలి. సో అదన్నమాట. నేను మెసేజ్లు ఇలానే గాడ్ కూడా వర్క్ చేస్తాడు అన్నమాట. నేను మెసేజ్లు రాయొద్దని 2 సార్లు చెప్పాను, అదే ఇప్పుడు ఆపేసాడు. సేమ్ అన్నమాట. వాళ్ళకి చెప్పారు, మీ ముందే మీరు నా మాట ఉంటే నా మెసేజ్ అట్టే ఆన్ చేసి పెట్టేదాన్ని. ఏదో ఒక రోజు నేను కరబ్దాలు పెట్టుకొని నా రికార్డింగ్ లో చూసి చెప్పేదాన్ని. ఇప్పుడు యూఆర్ ఫోర్స్ టు టాక్ అన్నమాట. సేమ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ మెసేజ్ రాస్తారో వాళ్ళ దాని ఫియర్ ఆఫ్ టాకింగ్ ఇన్ పబ్లిక్ ఉందనుకోండి, అది బయట చచ్చినట్టు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇది గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. సో నిజంగా నాకు కలెక్టర్ లేకపోతే కనపడవు నాన్న. సో మెల్లగా మాట్లాడండి, సరేనా? తేజమ్మ గారు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం సరౌండ్ చేసేసి లాంగ్ ఇయర్స్ నుంచి అలాగే వేధిస్తుంటే దానికి ఎలాగ మనం దాన్ని డీకోడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదండి. అమ్మ మనము మనీ, ఫైనాన్స్, మనీ, ఇంట్లో ఇలా ఉంటున్నప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ దారం ఉందనుకోండి అమ్మా, ఈ చైన్ ఉందనుకోండి, ఓకే, ఈ చైన్ ఉందనుకోండి, ఈ చైన్ లో ఒక కుక్క విరిగిపోయింది అనుకోండి, అప్పుడు మీరు చైన్ మొత్తాన్ని అల్లుకుంటారా, లేదా ఆ కుక్కం ఎక్కడ పడిందో ఆ కుక్కాన్ని ఫిక్స్ చేస్తారా? మీరు చెప్పండి. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైందా? సో దెర్ ఈస్ అ చైన్ దట్ has multiple loops in it. One loop has broken. So do you fix the loop or do you try to fix the whole chain? You fix the loop, right? So figure out what that loop is in your life. అది మనీ అంటే గివ్ ఎవ్రీథింగ్ ఫర్ మనీ, ఆటోమేటిక్ గా మిగతా సమస్యలు బయటకు వచ్చేస్తాయి. అది హస్బెండ్ తో రిలేషన్ అనుకో, లేదా వైఫ్ తో రిలేషన్ అంటే గివ్ ఎవ్రీథింగ్ టు అండర్స్టాండ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ హూ ఎవర్ దట్ స్ట్రెయిన్ రిలేషన్ ఈస్ విత్. చాలా నేర్చుకోవాలి అని చెప్పాను కదండి, ఇట్స్ ఎ జర్నీ. మీరు అది చేయగలిగి ఉంటే, ఏదో జన్మలో చేసేసి ఉంటే, ఈ జన్మలో మీకు ఆల్రెడీ ఉంటుంది చూడండి. అంటే నాకు ఇవి లేవు, ఇవి ఉన్నాయి అని ఉంటుంది కదా, అందరికీ ఉంటాయండి, ఏది లేకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏదో మనకు ఒకటి ఉంటుంది.
ఆ ఉంది అనేది మనం ఆల్రెడీ లైఫ్ లో ఇంకో లైఫ్ లో లెసన్ నేర్చేసుకున్నాం కాబట్టి ఈ లైఫ్ లో అది ఉంది. నాకు ఇన్ని సమస్యలున్నా మా ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను బాగా చూసుకుంటారండి. లేదు నాకు మా అన్న సపోర్ట్ చాలా స్ట్రాంగ్ అండి. లేదు నాకు ఇది ఉంది కానీ నాకు దాని తగ్గట్టు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఉందండి. లేదు వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఏదో ఒకటి ఉంటుందండి. అన్ని చోట్ల మనల్ని స్వామి స్క్వీజ్ చేయడు. అన్నిట్లోనూ స్క్వీజ్ చేశాడు అంటే అర్థం ఏంటి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే మీరు అంత కరుడు కట్టిన కరోడా సమయం నాలాగా. అందుకే వచ్చి నా దగ్గర పడుతుంది. ఎందుకంటే ఒక కరడాన్ని ఇంకో కరడాన్ని బాగు చేయగలుగుతుంది అనమాట. నేనంత మొండిదాన్ని, నన్ను అందుకే అంత చితక బాధేసి ఇలాగా అనమాట. సో అందుకని నాకు తెలుసు, నేను బయటకు వచ్చాను కదా, అందుకే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫైట్ చేస్తూ అలా ఫేస్ చేస్తూ నేను దాని సొల్యూషన్ ఆలోచిస్తాను, కానీ నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళను అండి. సో మీకు ఇప్పుడు ఇచ్చింది ఏంటి? నాకు ఇచ్చింది మనోధైర్యం. ఏమి ఆ మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, సో ఆ మనోధైర్యం అనేది దేవుడు ఇచ్చిందే మనకి. అది నేను ఎక్కడో దగ్గర నేర్చుకుని ఉంటాను కదా. నేను ఎంత సమస్యలు వచ్చినా నేను తల ఒగ్గకూడదు అని. బహుశా ఈ సమస్యలకి తల ఒగ్గడం అనేది ఆన్సర్ కావచ్చేమో. అప్పుడు నేను ఒగ్గను అంటాను, కానీ అక్కడ ఒగ్గితేనే ఆన్సర్ వస్తుంది, అక్కడ ఒగ్గితేనే లైఫ్ సరిపోతుంది. అప్పుడు జర్నీ నేను ఎంత రెస్పెక్ట్ఫుల్ గా తల ఒగ్గగలుగుతాను. ఎవరైతే తల ఒగ్గి డోర్ మ్యాట్ లాగా ఉంటున్నారో వాళ్ళకి తల ఎత్తుకునేలాగా చేసుకునేది వాళ్ళ జర్నీ. సో రివర్స్ ఉంది, మనం చేసేదానికి రివర్స్ అన్నమాట. మనం ఇప్పుడు ఇది అనుకుంటుంటే ఇది మనం అనుకుంటాం, నేను ఇంత మందికి చేయాలి, ఇలా చేయాలి, ఇంత గ్రాండ్ గా చేయాలి. బహుశా వాళ్ళకి కావాల్సింది గ్రాండ్ కాదేమో, వాళ్ళకి కావాల్సింది భక్తి ఏమో. నేనేమో చేసుకోండి గ్రాండ్ గా, కానీ వాళ్ళకి భక్తి కావాలి. అప్పుడు మనకి గ్రాండ్ ఇస్తారు. సో దట్స్ భక్తి డెవలప్ అయ్యేది. సో ఆ ఫ్లిప్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దట్స్ డివైన్ అలైన్మెంట్. ఆ డివైన్ అలైన్మెంట్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? మన యొక్క chatter in the noise in the head is like a constant I me. That's always there here, right? దాన్ని కామ్ చేయాలి. అంటే సొల్యూషన్స్ ఆలోచిస్తాను మేడం నేను. అంటే సమస్యకి ఏం సొల్యూషన్, ఏం చేస్తే ఇది అవుతుంది, గెట్ బ్యాక్ అవుతుందని అలా సొల్యూషన్స్ ఆలోచించడంలో ఓవర్ థింకింగ్ అవుతుంటది అనమాట. అదే మరి అలా సొల్యూషన్స్ థింక్ చేసేటప్పటికి అది కానీ కరెక్ట్ పాత్ అయితే మీరు ఈ క్లాస్ లో ఉండాల్సిన అవసరమే లేదు కదమ్మా. అవునండి, అర్థమైందా? సో ఏదో తప్పు చేస్తున్నామని అర్థము. అవును అవును. That I confess. Always I confess whatever I do. That's not about confession. That's about bringing self-awareness and spotlight on our blind spots. There are certain elements that I know in my life. There are certain elements I don't know in my life. Then there are certain elements that I don't know that it exists. How do I put spotlight on things that I really don't know that it exists? That's the real self-awareness I'm talking about. ఎవరైనా కూడా నాకు తెలిసిన విషయాలు నాకు తెలుసు అని చెప్తానండి, నాకు తెలియని విషయాలు నేను కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ట్రూ, అందరం అదే. ఆ రెలమ్స్ లో మన ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా సమస్య లేదు కదా. వై ఆర్ వి టాకింగ్ అబౌట్ మాయామల? ఈ మాయా అనేది ఎక్కడ వస్తుందండి? మాయ అంటే లేనట్టు మిథ్య. అది నాకు ఉందని కూడా తెలియదు. నాకు అసలు ఇది ఉంది అని తెలియని సమస్యని నేను ఎలా కరెక్షన్ చేసుకుంటానండి? దీనివల్ల నాకు ఈ ప్రాబ్లము రీజను అని నాకు తెలియనప్పుడు నేను దాన్ని ఎలా కరెక్షన్ చేసుకుంటాను? అక్కడే మనకి దేవుడి యొక్క అనుగ్రహం అనేది నేను మాట్లాడుతున్నాను. అది వాళ్ళు తప్పిస్తే ఇంకెవ్వరు ఆ టార్చ్ లైట్ మనకి వేసి చూపిలేరు. నోబడీ ఎల్స్ కెన్ డూ దిస్ బెటర్ దాన్ డివైన్. దానికే సప్తసతి పారాయణాలు, దానికే ఆ సెల్ఫ్ అవేర్నెస్ యొక్క మంత్రాలు. మనం నాయిస్ ఇన్ ద హెడ్ ని కొంచెం కామ్ కావాలి అంటే మనం చేయాల్సింది మంత్ర సాధన. మనం జపం చేసుకుంటున్నప్పుడు మన మైండ్ కామ్ అవుతుంది. కామ్ అయిపోయేప్పుడు వాట్ ఈస్ దట్ వన్ యాక్షన్ ఐ హ్యావ్ టు డూ ఫర్ మై లైఫ్ అని మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఏమొస్తుందో ఆన్సర్ ఫ్రీ ఫ్లోగా రాయగలగాలి. ఫ్రీ ఫ్లోగా అంటే ఏంటి? ఏమొస్తే అది రాయాలన్నమాట. మైండ్ పెట్టకూడదు. ఇది మీ ఫస్ట్ హోంవర్క్. ఓకే,
సో ఏంటి నా లైఫ్ లో వర్క్ అవుతోంది ఏంటి, నా లైఫ్ లో ఏం వర్క్ అవ్వట్లేదు, ఎక్కడ దీంట్లో సెల్ఫ్ సింపతి. మనం సెల్ఫ్ సింపతి ఉన్నాం అనుకోండి, నా జీవితం ఇంతే. సెల్ఫ్ సింపతి అనేది ఎలా వర్క్ అవుతుందంటే, నా బతుకు ఇంతే, నేను అంతా మంచి అయినా కూడా నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు, ఇదే నా దరిద్రం, అన్నీ నేను పోగొట్టుకున్నాను, ఇదే నా నా ఇది, నేను ఏం చేసినా థింగ్ వర్క్స్ ఇన్ లైఫ్, ఇలా కొన్ని ఉంటాయండి. అలా ఉన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవడమే మన యొక్క సెల్ఫ్ అవేర్నెస్. ఇంకొన్ని సమస్యలు ఉంటాయి మనకు అసలు సంబంధమే లేదు. నా డబ్బు పక్కన వాళ్ళు తీసుకొని పారిపోయారు, ఎందుకైందో నాకు తెలియదు. ఏ ఏ ఏ అవి కూడా జరిగినాయి అమ్మా తేజు అమ్మ, అవి అయితే చాలా న్యూమరస్ గా. నేను ఇంకో టైమ్స్ లో నేను దొంగను అనుకోండి అమ్మా లక్ష్మి అమ్మ, ఈ జన్మలో నేను దొంగని కాదు, కానీ లాస్ట్ జన్మలో నేను దొంగని, కక్కరి దొంగ అంటారు సరే, ఆ టైప్ లో అని చెప్పి అలాంటి దొంగను అనమాట. థైరాయిడ్ పక్కన వాళ్ళకి ఉప్పు 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 ఇగో ఇగో ఇట్లా అనుకొని అట్లా వేసిస్తానని చెప్పేసి కాశీ మజిలీ కథల్లో ఉండేవి చూడండి చిన్నప్పుడు, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చేస్తానని చెప్పేసి అసలు మర్చిపోయి వాళ్ళని మోసం చేసేసి అలా నేను ఉన్నాను అనుకోండి. నా జన్మలో ఈ లైఫ్ లో నాకు కూడా అలా జరుగుతుంటాయి అనమాట. చిన్న పెద్ద నా దగ్గర నుంచి ఉప్పు నుంచి పప్పుల నుంచి ఫ్రెండ్స్ నుంచి సహాయాల నుంచి తీసుకొని పారిపోతూ ఉంటారు అనమాట. ఇస్తాం ఇదిగో ఇప్పుడే రేపే అని చెప్పి టక్కన పారిపోతారు. అది బాబోయ్ ఇస్తానన్నావు కదా అంటే అది ఆడడానికి కూడా ఎవరు ఉండరు అనమాట. అలా అనమాట జరగచ్చు. దానికి నేను చెప్పేవేవి నేను హైపోథసిస్ చెప్పనండి. ఐ విల్ ఆస్క్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దానికి నిదర్శనం ఏంటి అంటే, మీకు గాని ఎవరైనా గాని మాట తప్పారంటే వచ్చేస్తున్నాను, ఐ విల్ బికమ్ లైక్ వన్ చంద్రముఖి. ఎందుకని ఆ జన్మలో నేను అదే చేసింది. సో ఈ జన్మలో నేను మాట మీద నించుంటాను అంటే, ఎంతవరకు మాట మీద నుంచుంటాను అంటే, నేను కాలిపోతున్న మాట మీద నుంచుంటాను అంట. సో నేను మళ్ళీ ఎప్పుడు చెప్తుంటాను బ్యాలెన్స్ అని చెప్పేసి. ఆ జన్మలో నేను మాట తప్పాను, ఈ జన్మలో మాట మీదే నుంచోవాలని నన్ను నేను ఆహుతి చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ హ్యావ్ టు ఫైండ్ బ్యాలెన్స్. ఎంతవరకు నేను వదలొచ్చు, ఎంతవరకు నేను పట్టొచ్చు. ఒకవేళ కానీ నేను ఒక మాట తప్పుతున్నప్పుడు వాట్ ఆర్ ద యాక్షన్స్ ఐ కెన్ డూ సో దట్ ఐ డోంట్ అక్యూములేట్ బ్యాడ్ కర్మ. అంటే ఏంటి, నేను వస్తాను రా గురు, నేను వస్తున్నాను ఖచ్చితంగా, నేను 5 గంటలకల్లా వస్తాను అంటే 5 అయిపోయినా అక్కడ రాలేనప్పుడు, నాకు తెలిసినప్పుడు 4:30కి అదే నేను ట్రాఫిక్ ఉంది, ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ బై 5 అన్నప్పుడు, బాబు నేను 5 అని చెప్పాను కానీ ఇక్కడ టైం ట్రాఫిక్ ఉంది, ఐ థింక్ ఐ కమ్ ఎట్ 5:30 ప్లీజ్ ఐఎమ్ సో సారీ అని నేను ముందే చెప్పానంటే వాడు నన్ను తిట్టుకోడుగా. 5 గంటలకు వస్తానన్నాడు, వచ్చాడా పెట్టాడా అని చెప్పాలి వాళ్ళని అనుకోరుగా. అప్పుడు మనం నెగిటివ్ కర్మ అక్యుములేట్ చేసామా కాలేదా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మైండింగ్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? కానీ మనం అందరం ఏమనుకుంటాం, అరగంటే కదా ఏముంది అక్కడ కూర్చున్నాడుగా, గాల్లోనే కూర్చున్నాడుగా, నీటిలో కూర్చున్నాడుగా, ఏం జస్ట్ గివింగ్ ఎన్ అ వెరీ వెరీ ర్యాండమ్ ఎగ్జాంపుల్. బట్ లైక్ దిస్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఐ ప్రామిస్ దట్ ఐ వుడ్ డూ అండ్ ఐ డోంట్ షో అప్ కదా సమ్ టైమ్స్. సో మాట మీద నిలబడాలి అని చెప్పేసి ఎవరైనా కొంచెం చిన్న తప్పు చేశారంటే వాళ్ళని పటపట 10 మాటలు అన్నాం అనుకోండి, వాళ్ళతో నేను ఎన్ని ఇన్ఫినిటివ్ లీవ్స్ పెట్టాను, నా పిస్టల్ నుంచి ఎన్ని టపటపట వచ్చాయో షార్ట్స్, అన్ని సార్లు ఇన్ఫినిటీ లూప్స్ వేసుగా. ఆ తర్వాత పోయి మనం సారీలు చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళకి వచ్చే అంత అన్సల్ట్ పక్కనోడు వాడు పాపం ఏదో చిన్న మాటకు ఏదో మాట అన్నాడంటే వాడికి ఎన్ని మాటలు అన్నాము, ఆ మాటలు వాడన్న బాధ, నేను ఇంక నలుగురు మధ్యలో మనం అనుంటే ఆ నలుగురిలో నన్ను అన్నాడే అని ఆ బాధ, ఇన్ని ఇన్ఫినిట్ లూప్స్ చూడండి. హ్యాపీగా మనం చాలా వేసుకోవచ్చు. ఆ రత్నాల ముగ్గులు ఉంటాయి చూడండి, ఇట్లా మెలికల ముగ్గులు, అలా అనమాట. ఒక్కరితో అలా ఒక్కరు కాస్త అది ఒక సిచ్యువేషన్ లో అలా మనం 10 అంటే 10 ఇన్ఫినిటీ లూప్స్. లెసన్ ఏమైంది నా బొంద, ఇంకా మనం నెక్స్ట్ జన్మకు పార్కులు చేసుకోవడానికి ఉన్నంత అక్యూములేట్ చేసేసుకున్నాం గుడ్ కర్మ. అట్లా అనమాట. అలా ఏదో మధ్యలో నన్ను నేను పొగుడుకోవాలి అప్పుడప్పుడు కాబట్టి కొంచెం బాగుంటుందని ఏదో నా లాంటి గురువు దొరికేసి ఏదో శక్తిధార హోమాలు అని చెప్పి మీ చేత చదివించి ఏదో గుడ్ కర్మ అక్యూములేట్ చేసుకున్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏమయ్యేది. నన్ను నేను పొగుడుకుంటున్నానండి, ఇది నిజం కాదు, సరేనా? సో అట్లా ఉండండి అమ్మా, అసలు ఆ సంగతి వదిలే, ఊరికే నేను జోక్ చేసుకుంటున్నాను, నన్ను నేను బట్టి నిలిపిస్తున్నాను. సో ఆ రకంగా
ఇన్ఫినిటీ లూప్స్ అన్ని కట్ చేసుకోవాలి అంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ అండ్ ఎఫర్ట్ కదమ్మా. కాబట్టి ఇట్స్ నాట్ వన్ రౌట్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మన కర్మ మీద మనం స్పాట్ లైట్ పెట్టుకోవాలి. తర్వాత ఆ కర్మ అనేది దాని యొక్క సటిల్ ఎనర్జీస్ ఎక్కడున్నాయి? చక్రాస్ లో. ఈ చక్రాస్ లో, ఈ ఆరాలు ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. అట్లయితే మనం ఎల్కేజీకి ఒక బ్యాగ్ వేసి పంపిస్తామో అట్లే మనం సోల్ వచ్చేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ వేసుకొని వస్తాం. ఇవన్నీ స్టోర్ చేసుకొని వాటి యొక్క చక్రాస్ లో అది ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది. తద్వారా 18 years తర్వాత మనం ఆ కండిషన్స్ ఆల్రెడీ ఫేస్ అవుతాం, లేకపోతే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వెన్ దట్ కర్మ హ్యాస్ టు గెట్ రిలీజ్, ఆ మూమెంట్ లో అది కిక్ ఇన్ అవుతుంది. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, నేను 20 years వరకు నా జీవితం చాలా బాగుండిందమ్మా, 21 year నుంచి దరిద్రం అయిపోయింది. 21 years అక్కడ అనమాట. ఎట్లయితే మనం లాస్ట్ లైఫ్ లో ఏదైనా సే ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే సేమ్ 20 years వరకు బాగుంది. 21 నుంచి ఇంకా మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. అసలు పూర్తిగా గ్రౌండ్ అయిపోయింది. 18 years దాకా మన లైఫ్ అనేది ఒక అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 15 minutes ఆఫ్ సినిమా ఎట్లా క్యారెక్టర్స్ సెటప్, సినిమాటోగ్రఫీ, దాని యొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి కదా. అలా మన 18 years ఆఫ్ లైఫ్ లో మన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల సెటప్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి అడల్ట్ అనేది అందుకే మనం ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వి క్రాస్ దట్ ఫేస్. ఆ 18 years ఆఫ్ లైఫ్ లో మనం కొన్ని బాగుంటాయి విచ్ విల్ షేప్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట, విచ్ విల్ షేప్ అవర్ ఫ్యూచర్. ఆ ద్వారా నేను కొన్నిసార్లు నేను చాలా మనోబలంగా ఉండే అమ్మాయిలాగా నా ఎక్స్పీరియన్సెస్ నన్ను షేప్ చేస్తాయి, కొన్నిసార్లు నన్ను తిరిగిదానిలాగా షేప్ చేస్తాయి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొన్నిసార్లు నన్ను మీదే నేను డిపెండ్ కావాలి అనుకునేలాగా షేప్ చేస్తాయి, కొన్నిసార్లు నా వల్ల ఏమీ కాదు పక్కన వాళ్ళ మీదే డిపెండ్ అవ్వాలి, నేను మా అమ్మ నాన్నే నా మీద లేకపోతే నా వల్ల కాదు అన్నట్టు షేప్ అవుతాయి. సో అలా రకరకాల వేస్ లో షేప్ అవుతాయండి. ఆ మూమెంట్ లో ఎట్లయితే లాస్ట్ జన్మలో నేను ఒక 30 సంవత్సరాలప్పుడు నాకు ఏదైనా కాళ్ళ మీద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఈ లైఫ్ లో నాకు 30 ఏళ్ళకి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ లైఫ్ లో నాకు ఒక స్పియర్ తో గానీ ఒక దేంతో ద్వారా గుచ్చుకొని నన్ను కిడ్నీ సమస్య వచ్చి ఉంటే, ఈ జన్మలో నాకు ఆ లైఫ్ లో డయాలసిస్ ఫార్మ్ గా కిడ్నీ సమస్య వచ్చి నేను తొందరగా నాకు షుగర్ బీపీ ఏదో వచ్చి ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, ఓరే మీకు కానీ మాత్ర వేసుకునే పరిస్థితి ఉంది, మీకు ఒక హీలింగ్ చేసే, అంటే హీలింగ్ అంటే నేను చెప్పేది ఎనర్జెటిక్ హీలింగ్ కాదండి, ఎలోపతిక్ మాత్రలు కానీ, హోమియోపతి మాత్రలు కానీ, నేచురోపతి మాత్రలు కానీ, ఉనాని మాత్రలు కానీ, లేదు ఇంకో ఏ రకమైన చికిత్స కానీ మీకు వచ్చి జరుగుతూ మీకు దానికి సంబంధించిన డబ్బు, సదుపాయం, రిసోర్సెస్, రెస్ట్ స్వామి అమ్మ మీకు కల్పిస్తున్నారు అంటే దాని అర్థం ఆ సోలు ఈ జన్మలో హీల్ చేసుకోవడానికి ఆ సమస్య తెచ్చుకుంది. కానీ మనం ఎలా తీసుకుంటాం, 30 ఏళ్ళకే నాకు షుగర్ వచ్చేసిందండి, అమ్మ 30 ఏళ్ళకే నాకు షుగర్ వచ్చేసింది, 30 ఏళ్ళకే షుగర్ అని అదో పెద్ద సమస్యలా చెప్పుకుంటాం. 30 ఏళ్ళకి షుగర్ వచ్చిందండి, ఆ తర్వాత మీకు మాత్రలు కూడా ఇచ్చారు కదా దేవుడు, దాని గురించి కూడా చెప్పండి. డబ్బులు లేకుండా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ సమస్య మనం అప్పుడు అనుకోమన్నమాట. నాకు 30 ఏళ్ళకి షుగర్ వచ్చిందనే సమస్య మనం తీసుకుంటాం. ఎన్ని జన్మల మధ్యలో మన లివర్ లో మనం కానీ ఏదో ఒక లోచా అయిండొచ్చు కదా, బాగా తాగుడికి మనం బానిసలు అయిండొచ్చు, మనకి ఏదో ఒక యుద్ధాల్లో ఇక్కడ అక్కడ ఏదో ఒక ఇంబ్యాలెన్స్ వల్ల ఈ జన్మ నాకు సమస్య లాగా మేనిఫెస్ట్ అయినప్పుడు, when I'm getting a medication to heal myself, I should be acceptful about it కదండి. ఏముంటుంది, నేను పిటీ స్టేట్ లో నన్ను విక్టిమ్ హుడ్ లాగా నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల నాకేం ఆ విషయంలో ఎప్పుడు అమ్మా నాన్నకి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను నేను మాత్రం. నాకు ఏ సమస్య వచ్చినా సొల్యూషన్ మాత్రం ఏదో ఎవరో దేవుడి రూపంలో వచ్చినట్టుగా ఎవరో వచ్చి సాల్వ్ చేసి వెళ్తారు. అది మాత్రం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ అమ్మా నాన్న. ఇంకా 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 ఇలానే వాట్ ఎవర్ లక్ష్మీ ఇస్ టాకింగ్, ప్లీజ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ వ్యూ అబౌట్ ఇట్ అనమాట. మీ యొక్క సమస్యలు వాటి యొక్క ఏది మీ యొక్క క్రిటికల్ చైన్ లో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లూప్, ఏది బ్రేక్ అయిపోతుంది, ఏది మీకు అటెన్షన్ కావాలి, అది పీస్ కావచ్చు, ఒక రెస్ట్ఫుల్ స్లీప్ కావచ్చు, ఒక రిలేషన్ విత్ మై సెల్ఫ్ కావచ్చు, సెల్ఫ్ లవ్ కావచ్చు, లవ్ హార్మనీ ఇన్ ఫ్యామిలీ కావచ్చు. కొన్నిసార్లు when we are
సరౌండెడ్ విత్ మనీ ప్రాబ్లమ్స్, ఒక రకమైన దేవుడున్నాడు అనే ఒక ట్రస్ట్ కావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మనకు సాల్వ్ చేస్తారు అనే ఒక ధైర్యం కావచ్చు. నేను సేవ్ చేసుకున్న పైసలు వెళ్ళిపోయాయి, నా జీవితం ఎలా అనుకున్నప్పుడు ఇది ఎందుకోసం సేవ్ చేస్తున్నాను, ఆ డబ్బు ఆ ఒక్క సేవింగ్ కి అవసరం అనుకుంటే స్వామి నా దగ్గర తీసుకోపోడు కదా, అమ్మ నా దగ్గర నుంచి తీసుకోదు కదా. సో తీసుకున్నారు అంటే ఆ డబ్బు నాకు అవసరం లేకపోవచ్చేమో. ఎస్, ఐ హావ్ ఎర్న్డ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ పెర్హాప్స్ దర్ ఇస్ సంథింగ్ గుడ్ ఇన్ స్టోర్ ఫర్ మీ. సో నేను దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి ధైర్యం ఎలా తెచ్చుకుంటాను అంటే, ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న నా లైఫ్ లో జరిగింది కదండి, అలాంటిది అనమాట. ఇంత కష్టపడి, ఇంత పేరు ప్రఖ్యాత, ఇవన్నీ నేను ఒక లైఫ్ సడన్ గా నన్ను ఇంకొక ప్లేస్ లోకి మూవ్ చేసినప్పుడు అలాగా మీరు కూడా గ్రీవ్ చేస్తారు కదా, అయ్యో నాది డబ్బు పోయిందే, నా పరపతి పోయిందే, నా ఒక ఉద్యోగం పోయింది, ఇంకోటి పోయింది, ఏదో ఒకటి పోయింది. ఆ పోవడం అనేది నుంచి ఇంకొక లైఫ్ లోకి నేను మూవ్ అవుతున్నప్పుడు బహుశా ఆ ఒక్క లైఫ్ కి అది సరిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక రోల్లో ఉన్నా, ఈ రోల్లోకి ఇది అవసరం, సో నేను ఇది అడాప్ట్ చేసుకోవాలి, ఇది నా అన్సర్టనిటీ నేను ఎంబ్రేస్ చేసుకోవాలి. టైం పడుతుంది, అందుకే చెప్పా ఇది జర్నీ అని చెప్పేసి. ఒక్క రోజులో సమస్య తీరేది, బట్ ఇది ఎంపవరింగ్ జర్నీ. ఎందుకని మీరు విక్టిమ్ లాగా ఏడవట్లేదు, ఎవరో ఒకరు సాల్వ్ చేస్తారు నా సమస్య అని ఆకాశం వైపు చూడలేదు. మీరు చేసే యాక్షన్స్ లో మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ తో మిమ్మల్ని మీరు మనోధైర్యంలో మీ యొక్క పరపతిని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క ఎంపవరింగ్ స్టేట్ లోకి మిమ్మల్ని తెచ్చుకుంటున్నారు. దట్ ఈస్ ఎనీ టైమ్ బెటర్ స్టేట్స్ దాన్ డిపెండింగ్ ఆన్ అదర్స్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ కదండి. కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి డౌన్ అయిపోతుంది అమ్మా. ఏంటి నా లైఫ్ అన్ని ఒక్కొక్కసారి చాలా ఏంటంటే ఒక పూర్తిగా చూడండి దానికే కదమ్మా ఈ ట్రైబ్ వినండి. తేజమ్మ చెప్పేది ఎవరికి ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే ఈ క్లాస్ లోకి వస్తారు, లేకపోతే ఎవరు రాదు. ప్లీజ్ అమ్మ చెప్పేది వినండి, ఒక్కొక్కసారి వినగానే అర్థం కాదు. నాకేమనిపించిందంటే అలాంటి డెడ్ ఎండ్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైతే వదిలేస్తేనే స్ట్రెస్ పోతుంది అనిపిస్తుంది. టోటల్ సరెండర్ అంటారు కదా మీరు, గివ్ ఇట్ అప్ అని. అలాంటి డెడ్ ఎండ్ లోకి వచ్చినప్పుడే మనము సప్తసతి 11 సార్లు చదవండి అంటే 22 సార్లు చదువుతారు మీరు. లేకపోతే ఆ 11 సార్లు నేను మెసేజ్ పెట్టినప్పుడు అమ్మా చదివావా, నాన్నలు చదివావా, బంగారు తల్లి చదువమ్మా, నాన్నలు చదువు నాయనా నీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నప్పుడు అమ్మా చేస్తానమ్మా, టైం లేదమ్మా, అదమ్మా ఇదమ్మా అంటారు. ఆ డెడ్ లాక్ వచ్చామనుకోండి, నేను ఏమైనా చెప్పాలా, అమ్మా నేనే 42 సార్లు చదివా నాతో మాట్లాడని మెసేజ్లు పెడతారు వాళ్ళే అనమాట. సో దట్ ఈస్ వేర్ అనమాట. మనకి బాగా దెబ్బలు పడితే గానీ మనం వినవని చెప్పా కదమ్మా, కరోడాలు అని. సో అందుకని అమ్మ మనకైతే అట్లా చేపిస్తుంది అనమాట. కానీ ఆవిడ కేర్ ఏంటంటే అలా ఆ స్టేట్ లో కూడా మనల్ని వదిలేదు, ఊరందరూ వదిలేశారు, అందరూ మనల్ని కాదన్నప్పుడు అమ్మ వదులుతాం, నాన్న వదలదు. మన చేత చేయించైనా మన చేత గుడ్ కర్మకి అక్యూములేట్ చేయించి ఆన్సర్ ఇస్తారే గానీ వదిలేరు అనమాట. టైం పడుతుంది కానీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, దారి చూపిస్తారని. అది వాళ్ళ గొప్పతనం. కాబట్టి మనం ఒక్కొక్క ఈ రివర్సల్ ప్రోగ్రామ్ లో యూజువల్ గా హీలింగ్ అప్పుడు ఏం చేస్తానంటే నేను క్లాస్ లో హీలింగ్ చేసినప్పుడు బెలూన్ ఊదండి అవి ఇవి అని చెప్తాను కదా. సో ఈ బెలూన్ ఊదినప్పుడు మీరు ఈ జన్మలో ఉండే పెయిన్ ని మీరు హీల్ చేస్తారు. అంటే మీకు ఏదో ఒక వర్క్ ఇవ్వాలి కదా, లేకుంటే మీరు ఏమనుకుంటారంటే నేను ఊరికే పెండలం తిప్పుతున్నానేమో అనుకుంటారు. కాబట్టి నేను మీకు ఒక వర్క్ ఇస్తాను, కానీ నేను మీ పాస్ట్ లైఫ్స్కి వెళ్ళి ఇక్కడ నేను అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంతవరకు మీరు 11 times చేశారనుకోండి సప్తసతి, నేను అంతవరకే తుడపగలుగుతాను. మీరు 42 times చేశారనుకోండి, డివైన్ గ్రేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తుడపగలుగుతాను. కాబట్టి నేను మీకు పోల్స్ వేసినప్పుడు కొంతమంది ఐ గాట్ సో మచ్ రిలీఫ్ అమ్మా అని మెసేజ్ పెడతారు, కొంతమంది 20% రిలీజ్ వచ్చిందమ్మా అని చెప్తారు, బట్ హాయిగా ఉంది మనసుకి అని చెప్తారు.
గుర్తుందా? లాస్ట్ టైం హీలింగ్ క్లాసెస్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ ఐ కీప్ ఎ పోల్. చాలా వరకు ఆ పోల్ లో కూడా రెస్పాండ్ చేయరు, అది వేరే విషయం. ఏమండి ఎందుకు రెస్పాండ్ కారండి? హీలింగ్ ఇచ్చినప్పుడేమో 300-400 మంది వచ్చేస్తారు, రెస్పాండ్ చేయండి అంటే నేను అంతనా టూ మచ్ అండి. మరి నేను చేస్తున్నాను కదా అని మీరు మరి ఏమీ చేయకుండా ఓకే ఒక పుల్లను కూడా నేను ఎత్తానమ్మా తేజమ్మ నువ్వే చేయంటే ఏంటండి ఇది సమస్య? నాకు ఎట్లాంటి ఇచ్చారు చూడండి డిసైపుల్స్, ఎలాంటి వాళ్ళు ఇవ్వాలి అసలు? చాకులు లాంటి ఇవ్వాలంటే ఏంటో. ఈసారి కానీ క్లాసులకు వచ్చినప్పుడు, హీలింగ్ క్లాస్కి వచ్చి సో మీరు కానీ పోల్ ఇచ్చినప్పుడు ఆ పోల్లో రెస్పాండ్ చేయలేదంటే అప్పుడు చెప్తా. మీరు మీరు ఆ పోల్ ఇచ్చేది నా కోసమా మీకోసమా? చెప్పండి, మీకోసమా నా కోసమా? చెప్పండి. 10 మంది 20 ఉందని చెప్పారంటే అదే దాన్ని ఇంకో 4 సార్లు చేస్తారు. చేస్తే అప్పుడు 20-80 అవుతుందిగా. నా కోసమా మీకోసమా? మరి ఎందుకు చేయరండి? అర్థం చేసుకోరు. స్వర్ణకమలం సినిమాలో లాగా అస్సలు అర్థమే చేసుకోండి. అమ్మ స్పాట్ లైట్ మన దేవీ దేవతలు మనకి ఇస్తారు అని చెప్పారు కదమ్మా, అది ఖచ్చితంగా ఇస్తున్నారమ్మా. అయితే నాకు తెలుస్తుంది ధూమ్రలోచన లాగా సప్తశతి చదివేటప్పుడు మనకి క్లౌడెడ్ విజన్ అంతా పోయి క్లారిటీ ఇస్తున్నారు. కానీ ప్రాబ్లమ్ నేను నా పరంగా కాకుండా నా పార్ట్నర్ పరంగా వస్తున్నప్పుడు, ఫైనాన్షియల్ బర్డెన్స్ తన రిస్క్ తీసుకున్నప్పుడు ఎక్కువ మళ్ళీ అంటే ఆల్రెడీ ఉన్న నావకి కన్నాలు ఉన్నాయి, అది పూడ్చకుండా ఇంకా ఎక్స్ట్రా కన్నాలు పెడుతున్నప్పుడు అది తనకి తెలియట్లేదు కానీ నాకు తెలుస్తుంది. కానీ దాన్ని ఎలా సెట్ చేయాలమ్మా? మనలో ఉండే మనం ఇప్పుడు 2 రూపీస్ సంపాదిస్తాం అనుకోండమ్మా. వాట్ ఈస్ ద వే దట్ ఐ కెన్ టేక్ 4 రూపీస్? సమస్య తీరాలి కదమ్మా. అందుకే చెప్పాను ద జర్నీ ఈజ్ నెవర్ ఎ స్మూత్ జర్నీ. సో 2 రూపీస్ ఉంటుందంటే 4 రూపీస్ సంపాదించే మార్గం ఎత్తుకోవాలి న్యాయబద్ధంగా. ధర్మమైన అర్థం అంటే మనీ, అర్థం అంటే నాట్ అండర్స్టాండింగ్. ధర్మ అర్థ కామ మోక్ష. ప్రతిసారి అది మోక్షం అంటే మనం ఏదో జన్మకి మోక్షం కాదండి, ఆ సమస్యకి మోక్షం. ధర్మబద్ధంగా ఆ ఒక సమస్య నేను క్లియర్ చేసుకోవాలి. సమస్య మీద నేను ఓవర్ అయిపోవాలి. కామనం అంటే ఇయర్ లాంగ్ అంటే డెకేడ్స్ లాంగ్ అదే చేస్తూ అర్థం కాకుండా ఎంత వార్నింగ్ అంటే ఎంత అర్థం అయ్యేలా చెప్పినా, ఎంత పక్క వాళ్ళ చేత తను నమ్మే వాళ్ళ చేత కొన్ని చెప్పించినా సరే దాన్ని ఏమంటారు కరెక్షన్ చేసుకోకుండా మళ్ళీ అదే లూప్ లోకి పడిపోతూ ఉన్నప్పుడు what is the contract you have with your spouse that you are supporting that journey? నేను సపోర్ట్ చేయనమ్మా అసలు. What is the journey that you are going to take that you are in this whole mess? So it's always never ఈ కర్మ క్లెన్సింగ్ ప్రాసెస్ లో పక్కన వాళ్ళ కంట్రిబ్యూషన్ 0, నా ఒక కంట్రిబ్యూషన్ 100%. నా స్పౌస్ ఏం మారడండి. ఎందుకు మారాలండి? మీకోసం మారాలా? మారడు, అంతే. ఎవ్వరు మారరండి, నేనే మారాలి. Either I have an option to, and that is not with resentment అండి, with lot of acceptance and love. అర్థమవుతుందా? The very fact what we are hating in our spouse is where we have to heal. The very fact what we vomit about our real near dear ones is where we need to accept it like our most favorite dish. అర్థమవుతుందా? The very fact what I'm hiding is what I need to expose. The very fact I don't take responsibility is what I should start taking responsibility. The very fact that what I get angry is where I need to start being calm and cool. The very fact that I say I don't understand, it's none of my business, I need to make it my business. And this is what is karma reversal. The very fact that I don't trust anybody, I should know whom to trust, whom to be wary about. The very fact that I am very, very trustful, andari nammi mosapotanamma, is where I need to understand where to trust and whom to keep distance. The very fact that నేను డబ్బు గురించి అస్సలు పట్టించుకోనమ్మా, నాకు డబ్బు గురించి మాట్లాడాలంటేనే అసలు ఏదో రకంగా ఉంటుంది, ఆ ఏదో ఒక రకాన్ని యాక్సెప్ట్ చేసి
ఫస్ట్ క్వశ్చన్ అడగాలి, ఎంత అవుతుంది? పక్కనో లేదో అనుకుంటారమ్మా నాకు డబ్బు లేదని. అనుకున్నారండి, ఏంటంట ఆ ఒక్క అనుకుంటారనే దాన్ని హీల్ చేసుకోండి. ఏమవుతుంది? అవును నా దగ్గర లేదు అని తెలిస్తే ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫియర్? హీల్ ఇట్. దట్స్ వాట్ ఈస్ టేకింగ్ ఎ స్టెప్ ఫర్ క్లియరింగ్ యువర్ కర్మ. ఇట్స్ నెవర్ ఎ స్మూత్ జర్నీ, ఇట్స్ నెవర్ ఎ వెరీ ప్లెయిన్ జర్నీ. అయితే నేను మీకు బెలూన్స్ ఊదిస్తాను చూసారా, ఆ టైంలో నేనేం చేస్తాను, ఏదైతే మీకు అక్కడ ఆ పెయిన్ ఉంటుంది చూసారా, అది మీకు నేను ఇక్కడ ఏదో వర్క్ చేస్తానని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని నేను బిజీగా పెట్టి మీ ఎనర్జీతో నేను వెనకపోయి మీ లైఫ్ లోనే మీ పాస్ట్ లోకి వెళ్ళి అక్కడ హీల్ చేసి తర్వాత దాన్ని మీ లైఫ్ లోకి ఇంటిగ్రేట్ చేసేస్తాను. మీకు మీ ఎనర్జీ యాక్సెస్ అడుగుతాను కదా అప్పుడు. అందుకనే నేను టైర్డ్ అయిపోతూ ఉన్నాను, నేను టైర్డ్ అయిపోతానని ఎందుకు చెప్తాను అంటే, బికాస్ మీరు బెలూన్ ఊస్తే నేను ఎందుకు టైర్డ్ అవుతానండి? గివితే మీరు అవ్వాలి కానీ. అర్థమైందా? నాకు ఇంకా కావట్లేదు నేను ఎందుకు అంటాను అంటే, ఐ గో ఇన్ టు యువర్ పాస్ట్ అట్ ఎ కలెక్టివ్ లెవెల్, హీల్ దట్ పెయిన్, integrate it into your current life. And it's not just that past life. From that past life, whatever are the lives that you have led, అదంతా హీల్ చేసుకుంటూ వచ్చి ఈ లైఫ్ లోకి ఇంటిగ్రేట్ చేసేస్తాను. అందుకోసం అని చెప్పి అంటే గ్రూప్ లెవెల్ ఎందుకు చేస్తానమ్మా, నేను ఇండివిజువల్ గా చేయలేకపోతున్నాను అని అంటున్నానంటే, నాకు టైం ఉండలేదు కాబట్టి. అర్థమైందా? సో మీ సమస్యలు మీరు తీర్చుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో అది మీరు మెల్లమెల్లగా మీ యొక్క అదర్ ఏరియాస్ లోకి మీరు టార్చ్ లైట్ వేసుకొని చూసుకుంటే స్లోగా అమ్మ 42 times 52 times సప్తశతి చదవడము, ఇట్లనే మనం శక్తి పీఠాల్లో ఇవి అవి హోమాలు, నిస్వార్థ సేవ, వీటన్నిటి వల్ల మీకు నెగటివ్ పాయింట్స్ కొంచెం క్లియర్ కాకుండా పాజిటివ్ పాయింట్స్ పెరగడం వల్ల, గుడ్ కర్మ అక్యుములేషన్ పెరగడం వల్ల ఇప్పుడు నేను ఎలా మీకు సెల్ఫ్లెస్ గా కొన్ని పనులు చేస్తున్నాను, మీరు అలా సెల్ఫ్లెస్ గా అంటే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇదంతా లేదు కదా. నాకు అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు అని కదా చేస్తాను. అలానే మీకు అక్కడ రేపు ఎలాంటి గైడెన్స్ వస్తే ఆ గైడెన్స్ ప్రకారం మీరు కూడా ఓకే నా తేజుమా ఇలా చేశారు, సో నేను కూడా చేయాలి అని నన్నుగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా తేజుమా చాలా కష్టం అయినా కూడా అమ్మ నాన్న చెప్పారు అని చేస్తూనే ఉంటారు. వాళ్ళు చూపిస్తూ ఉంటారు నాకు ఇది చాలా కష్టంగా ఉందని. బట్ ఐ డోంట్ టెల్ ఇట్ ఫర్ సింపతి అండి. నేను సింపతి నేను అలా కాదు, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్. నేను సింపతి కోసం ఏ పని చేయను మీ దగ్గర. కాకపోతే నేను రిలేటిబిలిటీ కోసం చేస్తాను. ఎందుకని అంటే ఐఎమ్ సిక్ అండ్ ఫైర్డ్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ దట్ వీ నో ఎవ్రీథింగ్ అండ్ యూ గైస్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, సో కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ ఐఎమ్ ద వన్ హూ ఇస్ గోనా హీల్ యూ. ఇది కాదు నిజం. Every healer do have their own set of problems. Every guru do have their own set of concerns that they have to work on. It's just that what is the game I am playing and how honestly I want to play that game. ఇంత చిన్న ప్లేట్ పెట్టుకున్నాను అనుకుంటే ఇంత ఫుడ్ ఫుల్ గా కనిపిస్తుంది. నా ప్లేట్ పెరుగుతున్న కొద్దీ నా ఫుడ్ తక్కువ కనిపిస్తుంది. సో నేను ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే పెద్ద ప్లేట్ తీసుకోవాలి. పెద్ద ప్లేట్ అంటే పెద్ద సమస్యలు హీల్ చేయడానికి స్టార్ట్ చేయాలి. పెద్ద సమస్యలు ఫేస్ చేయడానికి నేను రెడీ చేసుకోవాలి. నా ఎనర్జీని ఎక్సెల్ చేసినా కూడా టెన్షన్ తీసుకోకుండా నేను ఎనర్జీని నా న్యాయమైన బద్ధంగా నేను పెంచుకుంటాను అని నేను నన్నుగా వర్క్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చేస్తున్నాను. సో మీరు చేయాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకని అలా చేయడం న్యాయం కాబట్టి, ధర్మం కాబట్టి. మీరు మీ ధర్మం రూట్ లో మీరు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ధర్మమే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం అమ్మ నాన్న రూట్ లో పోయినప్పుడు అమ్మ నాన్నే మనకి ఏదో రకంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇది సత్యం. కాబట్టి ఇందులో ఎక్కడ డీవియేషన్ ఉండదు. నెగటివ్ ఎమోషన్స్, పెయిన్ఫుల్ థింగ్స్ దట్ వి గో త్రూ అంటారా, అందుకే కదా కమ్యూనిటీ ఉంది. మనం ఒక అమ్మఒడి అని ఎందుకు పెట్టానండి కమ్యూనిటీ పేరు? మార్కెటింగ్ కోసమా లేకపోతే ఇంక వేరే పేర్లు దొరకనా? అమ్మఒడి అంటే ఎప్పుడు అమ్మఒడే. సేద తీర్చుకోవడానికే మన ట్రైబ్ ఉంది. ఎప్పుడైనా కష్టం ఉంది అంటే ఒక మాట ఇక్కడ అక్కడ చెప్పుకోలేని చోట వీళ్ళున్నారు. జడ్జ్ చేయని వాళ్ళు ఎవరిని ఒక మాట అనరు, వింటారు. ఆ వినేటప్పుడే మనకి పక్కన వాళ్ళకి సమస్య తీరుతుంది. తద్వారా వాయిసెస్ తగ్గుతాయి అనే ఒక విషయం కోసమే ఈ అమ్మఒడిని క్రియేట్ చేసింది. కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని మరి ఒకరిని పారాసైటికల్ గా మరి ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఎంతవరకు అయితే అంతవరకు ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీతో
సాధకులతో నాకు ఒకవేళ గైడెన్స్ రావట్లేదు అంటే పక్కన వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర, ఎందుకండి నేను నిహారికని, శ్రీలతని, లేదు సంతోషిని, లేదు సోముని ఇలా అడుగుతాను. ఇన్ని చేసేదాన్ని నాకు ఆ గైడెన్స్ దొరకదా? వాడిచ్చే ఒక లైన్ గైడెన్స్ నాకు దొరకదా? ఎందుకు అడుగుతాను? నాకు తెలియకనా? హంబుల్నెస్, హ్యూమిలిటీ. పక్కన వాళ్ళు అడగడంలో తప్పు లేదండి, అర్థం చేసుకోవచ్చు. సో ఆ విషయాలు మీకు చెప్పాలి అంటే, ఈ విషయాల్లో సోము, నిహారికనో, శ్రీలతనో, ఇంకోరు ఎవరో మేము అమ్మ కన్నా మేము గ్రేటు, అమ్మే మాకు అడుగుతుంది అంటే అని అనుకుంటే అది వాళ్ళ వయసు. వాళ్ళు అనుకున్నారు, అందులో నేనేం హీల్ చేసుకోవాలి? అలా వాళ్ళు అనుకుంటారంటే నాకేం తగ్గుతుంది? నేను ఎందుకు జిట్రీ అవ్వాలి? నేను ఎందుకు నెగిటివ్ గా ఫీల్ కావాలి? ఇది నాలో నేను చేసుకోవాల్సిన పరిశీలన, స్పాట్ లైట్. అర్థమవుతుందా? ఆ ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను వాళ్ళని అడుగుతానే తప్పిస్తే నాకు రాదని కాదు కదా. సో దిస్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఐ డూ ఇస్ టు టీచ్ యూ బై నాట్ ప్రీచింగ్. నేను ప్రీచ్ చేసే గురువుని కాదండి. నేను యాక్షన్స్ తీసుకుంటాను, మిమ్మల్ని యాక్షన్స్ తీసుకోండి అని చూపిస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది ప్రెషర్. క్రికెట్ బయట నుంచొని నువ్వు 6 కొట్టు అని కొంతమంది అరుస్తూ ఉంటారు చూడండి. వాళ్ళని లాక్కొచ్చి మధ్యలో ఒక నుంచో పెట్టండి, 0కి అవుట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా జ్యూతే అని. బయట నుంచి ఎప్పుడైనా స్టాండ్స్ నుంచి కూర్చొని కమాన్ అనడం చాలా ఈజీ అండి. ఏముంది? ఇచ్చేది జ్ఞానం, నరం లేని నాలిక. ఏముంది? చెప్తూనే ఉంటుంది మంచి మంచి మాటలు. నాది కాకపోతే కదా, నాకు వచ్చినప్పుడు తెలుస్తుంది సమస్య. సో అందుకే ఐఎమ్ ఆల్సో టేకింగ్ బిగ్గర్ గేమ్స్ when divine is asking me to take. అర్థమైందా? సో ఇలానే ఈ ప్రాసెస్ లోనే మనం ఒక్కొక్కటి మన కర్మని కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తూ, ఇంకా అట్ ఏ గ్రూప్ లెవెల్, అట్ ఏ కాన్షియస్నెస్ లెవెల్, హౌ వీ కెన్ బికమ్ వన్ విత్ ద డివైన్, మెర్జ్ విత్ ద డివైన్. మంత్రసిద్ధి అంటారు దాన్ని. నేను పూజించే దేవుడు వేరు కాదు అనే స్టేట్ ని అటైన్ చేయడం. మొన్న శ్రీలతమ్మ ఆ మాట చెప్తే నేను చాలా ఆనందం వేసింది నాకు. అమ్మ నాకు అప్పుడప్పుడు నేనే శివ అనిపిస్తుంది అమ్మా అనింది అమ్మాయి. చాలా ఇన్నోసెంట్ గా, క్యూట్ గా. చాలా గ్రేట్ స్టేట్ అది. నాలోనే గాడ్ ఉన్నాడు, నేనే గాడు అని తెలుసుకోవడమే మన జీవితం ఒక పరమార్థం. ఎన్ని హీల్ చేసుకుంటే ఆ స్టేట్కి వస్తాం తెలుసా? అది ఒక క్షణం ఫీల్ అవ్వడము, 24 hours ఫీల్ కావడం ఎంత డిఫరెన్స్ ఉందండి. అహంకారం లేకుండా, హ్యూమిలిటీతో, ప్రివిలేజ్ లాగా, శరణాగతితో, ఏ రోజైతే నాలో ఉండేది ఈశ్వరుడు లేదా నాలో ఉండే ఈశ్వరి నేను ఒకటే అని తెలుసుకున్న రోజే కదండి మనకి మంత్రం యాక్చువల్లీ సిద్ధించింది అని అర్థం. దానికే కదా ఇవన్నీ చేస్తాం. దానికే ఆ 1,00,000 జపాలు, దానికే అభిషేకాలు, దానికే హోమాలు, దానికే తర్పణాలు. ఇన్ని మంత్రదేవతల వాళ్ళని జపం చేస్తా, ఈ జపం చేస్తా. ఎందుకు? యాక్షన్ చేసండి, క్రియాశక్తిలో మార్చుకోండి. మీ ఇచ్ఛాశక్తిని క్రియాశక్తికి మార్చుకోండి, ధ్యాన శక్తిని యాడ్ చేసుకోండి. యాక్షన్ తీసుకోవడానికి భయపడద్దు. అవును నేను తీసుకుంది కర్మ, ఈ కర్మ నుంచి నేను బయటపడాలి అంటే నేనే యాక్షన్స్ తీసుకోవాలి. దానికి కావాల్సిన జ్ఞానం ఏంటి, నాకు ఏముంది ఇచ్చ, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఇదేనా నా జీవితం, ఇలా జీవితం ఉండడానికి కోసం నన్ను ఎందుకు ఈ గ్రూప్ లో వేశారు, అసలు ఏంటి నా పయనం? అలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ తెలుసుకోండి. కొన్ని సమస్యలకి ఆన్సర్ ఉండవు అన్ఫార్చునేట్లీ. నాకు ఒక రిటార్డెడ్ కిడ్ ఉన్నారు, స్పెషల్ నీడ్స్ కిడ్ ఉన్నారు, లేదు సమ్ ఛాలెంజింగ్ కిడ్ ఉన్నారు. ఐ నీడ్ టు టెండ్. మీరు ఆ పేరెంట్ అని మీరు వౌస్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు పిల్లలా పుట్టారు. ఇప్పుడు నాకు ఎందుకు ఈ బిడ్డ పుట్టాడని నేను అనుకోవడానికి లేదు కదా. I took a vow that I'll support that soul. ఏదో మీరు కాకుండా ఎవరు చేయలేరు. ఇఫ్ నాట్ యూ హూ అంటావు అన్నమాట. అప్పుడు I need to embrace the fact that I am here to support that child's journey. Whatever I can do, I can do. Whatever I can't do, I can't do. But what's important is me is not existing just to support the child. I am a different soul. I have a separate learning. I have my own goals towards ascension and soul alignment with my divinity. Along with it, I'm going to support them. అంటే ఏంటి? నా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది when we are supporting others, when we are supporting our
aged parents or somebody with special needs or somebody who requires our care, మన గురించి మనం మర్చిపోతాం, మన గురించి మనం కేరే చేయం. సో అక్కడి నుంచి I will do when I am happier, I'll give a best care for the person whom I am offering care kada. So aa uddeshamto I need to first look after my own emotions. When I am tired, I need to figure out ways I can maybe delegate, maybe put boundaries, stop doing certain things that is not aligned with what I really need and want. అలా కొన్ని కోర్స్ కరెక్షన్స్ చేసుకొని బర్న్అవుట్ కాకుండా, మీరు బర్న్అవుట్ అంటే ఏది చేయాలని లేదమ్మా, అలా కూర్చోవాలని ఉంది. కానీ అలా కూర్చున్నాక ఆర్ యూ గెటింగ్ ఎనర్జైజ్డ్, ఆర్ యూ గెటింగ్ ఇన్ టు గిల్ట్? ఓవర్ వర్క్ చేయకుండా ఉంటే నేను గిల్ట్ లోకి వెళ్ళిపోతున్నాను, కానీ నాకు ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదమ్మా, ఊరికే అలా పడుకొని ఉన్నాను, కానీ పడుకుంటే గిల్ట్ లోకి వెళ్ళిపోతున్నాను, లేదు రిలాక్సేషన్ కోసం ఏదో యూట్యూబ్ ఇన్స్టాలో చూస్తున్నాను, వీడియోస్ చూస్తున్నాను, షోస్ చూస్తున్నాను, డ్రామాస్ చూస్తున్నాను, కానీ చూసిన తర్వాత ఐఎమ్ లెఫ్ట్ విత్ ఫీలింగ్ ఆఫ్ నాట్ రీజనరేషన్, బట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ఎ డ్రెయిన్ ఫేస్, గెటింగ్ ఇన్ టు ఎ ఫేస్ ఆఫ్ బీయింగ్ ఎటర్నలీ టైర్డ్ అండ్ గిల్టీ, ఏదో టైం వేస్ట్ చేసేసిన ఫీలింగ్ వచ్చేస్తుందమ్మా నాకు అంటే క్లాసిక్ సైన్స్ ఆఫ్ బర్న్అవుట్. సో బర్న్అవుట్ ఎవరయ్యారు చూసుకోవాలి. So from burnout is a sister of depression. So you will have very low moods. You will not want to have interest in things that you enjoyed. So nanu awareness chesukovali. Oh, idi na burnout ayyana nenu. Ayyo bujji talli, o bujji nanna, inta kashtapaddava, endukamma, endukosam, ఏంటి రీజను, అవసరమైందా, ఇప్పుడు కూడా అవసరమా అని నన్ను నేను ఇంత ప్రేమగా ఒక చిన్న 2-year బేబీతో నేను మాట్లాడుతుంటే ఎలా మాట్లాడతానో అలా నన్ను నేను మాట్లాడుకొని నన్ను నేను పుల్అప్ చేసుకోగలుగుతానా అమ్మ నాన్న సపోర్ట్ తో? అమ్మ నాన్న వాళ్ళు చేస్తారు కదా, నేను ఎందుకు ఇంత డిప్రెషన్ చేసుకోవాలి, నేను ఎందుకు స్ట్రెయిన్ తెచ్చుకోవాలి? ఇస్ దేర్ ఎ వే ఐ కెన్ కామ్ డౌన్? ఇస్ దేర్ ఎ వే I can lean on them, take strength and wisdom and guidance from them, and get myself into an active state, into a happier state? After all, I deserve that state. లేకపోతే ఎందుకు మనకి సప్తసతి, ఎందుకు మనకి రుద్రపారాయణాలు, ఎందుకు మనకి హోమాలు? ఇంకొక అడిషనల్ టాస్క్ కదండి ఆల్రెడీ బర్న్అవుట్ ఉన్న వాళ్ళకి. ఇంకొక 6 గంటలు పూజ చేయండి అంటే వామ్మో అని పారిపోము. సో అలా అనమాట. నేను ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్ విత్ మోస్ట్ ఆఫ్ మై కాన్వర్సేషన్స్ కదా. ఐఎమ్ హోపింగ్ ఇట్స్ నాట్ బోరింగ్ యూ ఆర్ ఇట్స్ నాట్ ఇర్రెలవెంట్ కాదు కదండి. ఎందుకంటే రియల్లీ రెస్పెక్ట్ యువర్ టైం, అందుకోసం అని చెప్పి. సరేనా? సో ఇన్ దిస్ ప్రాసెస్ ఈ వారాహి నవరాత్రులు వదిలేసేయండి. 9 రోజులు విడిచి నేను ఎంతవరకు అయితే ఇంట్లో ఉంటానో, అంటే నేను నా ఒక స్కెడ్యూల్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు చేసిన కాశీ బుక్లెట్ అంతా బుక్ చేశాక మంత్రాలు చేసి దాన్ని బుక్ ప్రింట్ చేశాక 1,00,000 కాపీస్ లాగా చేసి దాన్ని మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఆ టెంపుల్లోకి వెళ్ళి అన్ని టెంపుల్స్ లో ఆ మంత్ర ఉచ్చారణ చేసి అక్కడ మనకి స్వామి ఎస్ మీరు మ్యాపింగ్ కరెక్ట్ గా చేశారు అంటే మంత్రాసు ఫర్ ద రెలవెంట్ టెంపుల్ అని చెప్పి ఇంకొకసారి మనకి నాడ్ ఇచ్చాక అక్కడ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ రాయాలి అన్నట్టు మనకి ఇంకొకసారి మనకి చెప్తే అది కూడా మనం కంప్లీట్ చేసి తర్వాత వి విల్ గో ఫర్ ప్రింటింగ్ ఆఫ్ ద బుక్ అండి. ఆ బుక్ ప్రింట్ చేశాక తర్వాత దాన్ని మనము ఇంకా విల్ గో ఫర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మోదీ గారిని కలవాలా, లేదు సీఎం గారిని కలవాలా, లేకపోతే టూరిజం వాళ్ళని కలవాలా, లేకుంటే మా తెలుగు సభలు, తెలుగులో ఉండే ఈ సత్రాలు మేము ఎక్కడున్నామో అలాంటి సత్రాలకే ఇస్తే ఒక 5,000 కాపీస్ సరిపోతుందా, కన్సిస్టెంట్ గా ఇది ఎలా డ్రైవ్ చేయాలని మనందరం ఒక ప్యారలల్ మీటింగ్ పెట్టుకొని అందరం ఐడియాస్ రాసుకొని దాని ద్వారా మనం ఇది ఒక గ్రూప్ వర్క్ కదండి. నేను ఒక లీడర్ కానీ మీరు లేకపోతే నేనేం చేస్తాను, ఏం చేయలేను కదా. అందుకని అందరం కలిసి ఇది ఒక పనిలా చేసి దాన్ని మనం రియలైజ్ చేద్దాం. దట్స్ ఎ ప్యారలల్ యాక్టివిటీ. కానీ ఆ ప్యారలల్ యాక్టివిటీకి ముందర
ఈ నవరాత్రులు, ఈ అయినాక వచ్చే దేవి నవరాత్రులు, వీటి మధ్యలో కొంచెం నేను ఖాళీగా ఉంటాను కాబట్టి మార్నింగ్ హోమాలు అయిపోతాయి అంటే ఈవినింగ్ కొన్ని సార్లు సప్తశతి క్లాస్ చెప్పుకొని అర్థము దాత్పర్యం ఆ క్లాస్ చెప్పుకొని కొన్ని రోజులు ఇలాంటి సబ్జెక్ట్స్ మీద మనం టచ్ బేస్ చేసుకున్నాం. ఏమండి? సో ఎంకరేజ్ చేయండి క్లాసులకు రామని పీపుల్ని. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి. మీ హ్యాపీనెస్ చూసి మీ ఇంట్లో ఉండండి హ్యాపీగా. మీ అంటే when you are happy, your family is happy, your children will be happy. When you bounce back, you will teach your children how to bounce back. ఎందుకంటే టీచింగ్ కన్నా రోల్ ప్లే చాలా చాలా ఎఫెక్టివ్. సో నేను ఎలా చేస్తే మీరు ఇన్స్పైర్ అవుతున్నారో, మీరు మిమ్మల్ని అలా మీరు మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ చూసిన వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దే విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్స్ టు దెమ్, నాట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ ఇఫ్ ఐ డూ దే విల్ డూ, బట్ ఐ డిజర్వ్ టు బీ హ్యాపీ irrespective of what my life is today. So that is our start point. ఆ తర్వాత ఫ్యామిలీ మీరు హ్యాపీగా ఉండి, ఇంతకుముందు చిర్చిరా అనుకుంటూ పిల్లలతో మాట్లాడే వాళ్ళు, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఇచ్చే డ్యూ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు మాట్లాడినప్పుడు మీకు మీ పిల్లలకి రిలేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. తద్వారా చిరిచిరా అని మీరు వయసెస్తో మీ అత్త మామ అమ్మ నాన్న ఈ రిలేషన్స్ ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం మొదలెట్టినప్పుడు అమ్మ దయ వల్ల సప్తశతి వల్ల అమ్మ మనకి అది స్ట్రెంగ్త్ ఇస్తారు కదా, హీల్ చేస్తారు. నేను చేస్తాను కొంచెం ఏదో హీలింగ్ కొద్దో గొప్ప. అలా ప్రాసెస్ లో మీరు మళ్ళీ వాళ్ళతో రిలేషన్స్ మార్చుకొని, మదర్తో ఉండే రిలేషన్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మదర్తో రిలేషన్ కానీ మీకు కొంచెం బాలేదు అంటే చచ్చినా మనకి స్పిరిచువల్ ఎసెన్షన్స్ దొరకవు. సో మనకు మన అమ్మకి ఉండే ట్రామా హీల్ చేసుకోవాలి. మదర్తో రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు నా మదర్ కి ఉండాల్సిన రిలేషను గ్రాటిట్యూడ్ మాత్రమే. సో అలా లేదు అంటే మనం హీల్ చేసుకోవాలి. తండ్రితో పర్వాలేదండి, మాతృ రుణం చాలా 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 కష్టం. అండ్ ఎవరినైనా ఈ రోజు నుంచి నేను మార్నింగ్ 5 things to be grateful about అని పెట్టాను. 100% అందరూ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి లైక్ కొట్టండి. సో దట్ మిగతా వాళ్ళు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకనంటే మీరు మార్నింగ్ గ్రాటిట్యూడ్ తో మీ లైఫ్ ని స్టార్ట్ చేశారు అంటే గ్రాటిట్యూడ్ అది కృతజ్ఞత భావం, దాంతో స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మీ యొక్క ఎనర్జెటిక్ లెవెల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇట్ విల్ బి లైక్ మోర్ ఫిగర్, మంచి అంటే జాయ్, కంటెంట్మెంట్, గ్రాటిట్యూడ్, దీస్ ఆర్ ఆల్ హైయెస్ట్ వైబ్రేషనల్ స్టేట్స్ దట్ యూ కెన్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు. సో స్టార్ట్ చేద్దాం దాంతో. ఈవినింగ్ పూట వెన్ యూ లిసన్ టు యువర్ హోంవర్క్ చెప్పినప్పుడు మీరు వర్క్ చేయండి. ఏదో ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయొద్దు. టేక్ ఇట్ యాస్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ డివైన్, దట్ ఫర్ సెల్ఫ్లెస్నెస్ గా మీరు చేశారు. చాలా మంది పే చేయలేని వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి మనం విల్ సీ టు ఇట్ దట్ మన అమ్మఒడి గ్రూప్ లో వచ్చిన ప్రతి ఒక్కరు నిజంగా అమ్మఒడి ఉంటే ఎలా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చేయాలండి. అది నా ఆశ. ఎన్నో చోట్ల రిజెక్ట్ అయ్యాం. ఎన్నో చోట్ల మనల్ని కాదనుకున్న వాళ్ళు ఉన్నారు, మనం వేస్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మన దేవుడి యొక్క దయ వల్ల వీఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేసెస్. బట్ అమ్మఒడి ఎప్పటికైనా అమ్మఒడేగా, ఎప్పుడైనా దానికి రావాలని అనుకుంటాంగా. సో అందుకని చెప్పేసి మన ఎవరైనా మన గ్రూప్ లో ఎవరితో మాట్లాడినా దయచేసి ప్రేమతో మాట్లాడండి. దయచేసి ఎవరికైనా ఫోన్లు చేసినప్పుడు మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి, లేదు అంటే వినండి. మీ వినడంలో వాళ్ళకి చాలా సొలేస్ దొరుకుతుంది. అది మీరు ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ దట్ పర్సన్. ఏం ఎక్స్పెక్టేషన్స్, ఊరికే పిచ్చి సలహాలు, నాకు ఇలా జరిగింది కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పి మీరు ఏం సలహాలు ఇవ్వద్దండి. జస్ట్ లిజన్ చేయండి. మీకు అమ్మ గైడెన్స్ వస్తుంది అని తెలిసినప్పుడు మాత్రమే సలహాలు ఇవ్వండి. నా లైఫ్ లో ఇలా కష్టం పడ్డాను కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి తప్పుడు సలహాలు ఇవ్వద్దు. అమ్మ నుంచి మనం ఏది దూరం అయ్యే యాక్షన్స్, పగ, ప్రతీకారం, వాళ్ళకి టిట్ ఫర్ టాట్ యాక్షన్స్, ఇదేది మనం చెప్పద్దండి. ఎప్పుడు చెప్పాల్సింది అమ్మున్నారు, ఏం కాదు, అంతా సరిపోతుంది, అమ్మ నీకు ఎలాంటి గైడెన్స్ వస్తుంది, ఈ గైడెన్స్ లో నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటున్నావు, ఎంత చేయగలుగుతున్నావు, అవుతోందా,
అవ్వకపోతే అమ్మతో మాట్లాడదాము, ఇట్లా ఎంకరేజ్ చేయండి. అంతేగాని కోపంగా ఏదో చీప్ గా మెసేజ్ల ద్వారా కానీ, ఈవెన్ గ్రూప్ లో అడ్మిన్ పీపుల్స్ కానీ అందరికీ నేను చాలా రిక్వెస్ట్ చేస్తానండి, డోంట్ టాక్ టు ఎనీబడి విచ్ విల్ ఫీల్ దెమ్ హర్ట్. వాళ్ళకి స్మాల్ గా ఫీల్ చేపించే ప్లేసెస్ ఏమీ తక్కువ లేక మన గ్రూప్ లో లేరు. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అది మన కంబైన్డ్ ఒక ఇంటెన్షన్. ఓకేనా? సో మనము రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రోజు మీరు రాయాల్సిన హోంవర్క్ ఏంటి అంటే, మనం మనీ అనుకున్నాం కాబట్టి వాట్ ఆర్ ద థింగ్స్ ఐ am రెడీ టు లెట్ గో, ఆర్ వాట్ ఈస్ మనీ, వాట్ ఈస్ దట్ ఐ am రెడీ టు లెట్ గో ఇన్ మనీ. జస్ట్ ఒక కాన్వర్సేషన్ చేసి చూడండి మనీ గురించి ఏం చెప్తోంది అని చెప్పేసి. మీరు మెడిటేట్ చేసుకున్నాక, సప్తది పారాయణ చేశాక, వాట్ ఈస్ మనీ స్పీకింగ్ టు మీ అనే మాట అడగండి. అనే క్లాస్ లో చేపిద్దాం, మనీ ఎక్సర్సైజ్ చేద్దాం. దానికోసం మీకు తెచ్చుకోవాల్సిన ఏమేమి కావాలి అంటే, ఒక జస్ట్ నోట్, 200 రూపాయల నోటు, 300 రూపాయల నోటు, 500 రూపీస్ నోట్ తెచ్చుకోండి. ఎనీథింగ్ ఈస్ ఫైన్ అండి. 20 రూపీస్ ఆల్సో మ్యాటర్స్. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, జస్ట్ టేక్ ఏ నోట్. ఎప్పుడు నేను నా క్లాసెస్ లో మీరు కొన్ని బెలూన్స్ హ్యాండీగా పెట్టుకోండి, ఎందుకంటే అమ్మ మీ చేత ఎప్పుడు హీలింగ్ చేసేదో నాకు తెలియదు. సో వెన్ ద గ్రూప్ ఎనర్జీ ఇస్ రెడీ, ఐ విల్ డూ హీలింగ్. కాబట్టి ఎప్పుడు కొన్ని బెలూన్స్ టు బి రెడీ టు బి పాప్డ్ అనమాట. ఊదిన బెలూన్లు కావు, ఊదకుండా రెడీగా పెట్టుకోండి కొన్ని బెలూన్స్. సో ఎప్పుడైనా హీలింగ్ చేసుకుందాం అనగానే బెలూన్లు తెచ్చుకుంటారు, కానీ సో దట్ మీ పాస్ట్ లైఫ్స్ హీల్ చేయడానికి నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. సరేనా? ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే, హీలింగ్ క్లాసులు వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చేసి హీలింగ్ క్లాసులు కాదు, మీ మీద మీరు కరెక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఏమీ రాకపోతే నేను హీల్ చేస్తాను, కానీ మీరు యాక్షన్స్ తీసుకోకపోతే హీలింగ్ ఎఫెక్టివ్ ఉండదు. ఎందుకని అంటే, నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోకపోతే హీలింగ్ వర్క్ కాదు. మళ్ళీ అప్పుడు నన్ను అంటే ప్రయోజనం లేదు. కాబట్టి మీరు యాక్షన్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. హీలింగ్ అనేది నేను చేసే మిమ్మల్ని కొంచెం ముందుకు పంపించేయాలని. ఇప్పుడు 5th ఫ్లోర్ వరకు మెట్లు ఉన్నాయి అనుకున్నాము, 4th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది, 5th ఫ్లోర్ మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కాల్సిందే, లేకుంటే 5th ఫ్లోర్కి పోలేరు అనమాట. సో నేనేం చేస్తానంటే, మిమ్మల్ని లిఫ్ట్ లో 4th ఫ్లోర్ వరకు పెంచుతాను. అంతేగాని మీరు 5th ఫ్లోర్ కి మీరే మెట్లు ఎక్కి వెళ్ళాలి, ఒక మెట్టు మీరు చేయాలి. ఆ పని మీరు చేయకపోతే మళ్ళీ కర్మ క్లియర్ కాదు. అదనమాట విషయం. సరేనా? ఉండనా మరి అందరికి? గుడ్ నైట్ అమ్మా. అమ్మా గుడ్ నైట్ అమ్మా. అమ్మా ఒక్క విషయం అమ్మా, అమ్మా ప్లీజ్ ఒకసారి మెసేజ్ పెట్టానమ్మా, ఒక్క 2 ఫొటోస్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి అమ్మా. తేజు అమ్మ ఎక్కడ ఏ దానికి పెట్టారమ్మా? అమ్మా మీ ఫోన్ కి పెట్టానమ్మా, వాట్సాప్ లో పెట్టాను. ఏంటారనమ్మా?